పిల్లారా, ఇంతకుముందు మనము 2 ఉరుముల గురించి మనం నేర్చుకున్నాం. మొదటి ఉరుములో రక్షణను గురించి ఉన్నది. అలాగే రెండవ ఉరుములో నిత్య కృపను గురించి ఉన్నది. ఆ యొక్క స్వరములు, రక్షణ స్వరము, అలాగే నిత్య కృపను గురించినటువంటి స్వరం. ఇలాగా 2 స్వరములు మనం ఇక్కడ నేర్చుకున్నాం. మరలా 3వ ఉరుముల గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఎందుకంటే 7వ ముద్రలో 7 ఉరుములు ఉన్నాయి. 7 ఉరుములు ఉన్నాయి. ఇది సింహం యొక్క, యూదా గోత్ర సింహం యొక్క గర్జనలో, అంటే 7వ ముద్రలో, అనగా 2వ రాకడలో 7 ఉరుములు ఉన్నాయి. ఈ 7 ఉరుములలో మనం 3వ ఉరుము ఈ ఉదయవేళ మనము చూడబోతూ ఉన్నాం. మీరు 1వ పేతురు రాసిన పత్రిక చూడమ్మా. 1వ పేతురు రాసిన పత్రిక, 1వ పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం మనం చదువుకుందాం. అయితే అన్నిటి అంతము సమీపమైనది. చాలా అయినా మనస్తాను. హల్లెలూయా. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది. ఇది ఆయన యొక్క రాకడకు సంబంధించినటువంటి మాట. ఎందుకంటే 7వ ముద్ర అంటే అన్నిటికీ అంతము. గారు కూడా 7వ ముద్ర అన్నిటికీ ముగింపు అని చెప్పాడు. అంటే ఆయన రాకడతోటి సమస్త కార్యాలు కూడా ముగించబడతాయి. కాబట్టి ఇప్పుడు ఆయన సమస్త కార్యములను ఆయన ముగించి 1000 ఏళ్ల పాలన ఆయన ప్రారంభించబోతూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఈ యొక్క అన్నిటి అంతము సమీపమై ఉన్నది అని అప్పుడు ఆ రోజుల్లో ఆయన చెప్పాడు. కానీ మనమైనట్లయితే ఇప్పుడు అన్నిటి యొక్క అంతములో మనమున్నాం. ఎందుకంటే మనకి ఆయన యొక్క రాకడ గురించి, జాముల గురించి అన్నీ కూడా బయలుపరిచిన దానిని బట్టి మనం ఇప్పుడు అంతములో ఉన్నామని మనం గ్రహించగలుగుతున్నాం. ఎందుకంటే మనకి కళల ద్వారా, అలాగే లేఖనముల ద్వారా, అలాగే సంఖ్యల ద్వారా 8, 4 అవన్నీ కూడా ఖచ్చితంగా ఇప్పుడు కాలానికి సరిపోతా ఉన్నాయి ప్రతిదీ కూడా. అందుకనే మీరు చూడండి, బ్రహ్నాం గారి పేర్లో, జాన్సన్ గారి పేర్లో 7 అక్షరాలు ఉంటే ఫిలోమోన్ 8 అక్షరాలు. అంటే దాని తర్వాత వర్తమానం ఇదే. అలాగే ఇంతకుముందు మనం నేర్చుకున్నాం, ఆది కాండము రాసిన ఆయనే ఇప్పుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. అందుకని 19వ అధ్యాయము, 24వ అధ్యాయము, 30 ఆ యొక్క యాకోబును గురించి, ఆ తర్వాత మరలా ఆ యొక్క యోసేపును గురించి, అలాగే రెబెకాను గురించి, అలాగే లోతును గురించి, ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ కాలానికి ఖచ్చితంగా ప్రతిదీ కూడా సరిపోతూ ఉన్నది. అందుకనే బ్రహ్నాం గారు ఏం చెప్పారంటే 7వ ముద్ర ఆయనకి బయలుపరచబడింది ఏంటంటే 7వ ముద్ర అనగా 3వ ఈడ్పు. అందుకే 1963లో ఆ యొక్క మేఘము అది వాక్యం అని ఆయనకి బయలుపరచబడింది. వాక్య బయలుపాటు. కానీ ఆ వాక్యం ఏమిటి అంటే అది 7వ ముద్ర. కానీ ఆ 7వ ముద్ర ఏమిటో ఆ బ్రహ్నాం గారికి బయలుపరచబడలేదు. అందుకని 7వ ముద్ర గురించి ఆయన చెప్తూ ఉన్నప్పుడు నువ్వు దాని గురించి వివరించొద్దు, నువ్వు దాన్ని వివరించొద్దు. సాతానుడు దాన్ని కనుక నువ్వు వివరించినట్లయితే దాన్ని అనుకరిస్తాడు, దాన్ని వివరించొద్దు. అందువల్ల నేను 7వ ముద్రను ఆయన వదిలివేశాడని బ్రహ్నంగా చెప్పారు. ఆయన నామనిస్తాడు. అయితే ఈ వధువు సంఘాల్లో అక్కడ 7వ ముద్ర, 2వ రాకడ 1963లో జరిగిపోయిందని దుర్బోధలు ఉన్నాయి. అలాగే క్రీస్తు బ్రహ్మామేడ్సిన గుంపు ఉంది. అది కూడా ఈ యొక్క బ్రహ్నాం గారి 2వ రాకడని వాళ్ళు నమ్ముతారు. అలాగే క్రీస్తు థామస్ అనేవాడు ఆ యొక్క వధువు అని, అతడి ద్వారా జరిగిందని, ఇలాగ రకరకాలైన బోధలు ఉన్నాయి. కానీ
వాళ్ళు చెప్పేవన్నీ కూడా వాక్యానికి సరిపోవడం లేదు. ఎందుకంటే రెండవ రాకడంటే న్యాయాధిపతిగా వచ్చి ఆయన తీర్పు తీరుస్తాడు, జడ్జిమెంట్. ఆ జడ్జిమెంట్ అనేది 1963లో ఆరంభం కాలేదు. మరి ఆ రోజుల్లోనే అప్పుడే రాకడ జరిగిపోతే అప్పుడే జడ్జిమెంట్ బయలుపరచబడాలి. బ్రహ్మం గారు మొదటి రాకడని పరిచయం చేశాడు తప్ప రెండవ రాకడని ఆయన ఈ యొక్క దినాన్ని ఆయన పరిచయం చేయలేదు. ఎందుకంటే బ్రహ్మం గారి ఆ దినం ఏమిటో, ఆ జామ్ ఏమిటో, ఆ గడి ఏమిటో తండ్రికి తప్ప ఎవరికి తెలీదు అని బ్రహ్మం గారే చెప్పినప్పుడు బ్రహ్మం గారు అలా పరిచయం చేస్తాడు. కాబట్టి బ్రహ్మం గారు దాన్ని పరిచయం చేయలేదు. కాబట్టి వీళ్ళు ఆ యొక్క దర్శనాన్ని బట్టి నమ్మడానికి సులువుగా ఉంటుంది. కాబట్టి ఆ మేఘం అతీతమైన మేఘము అది నమ్మడానికి సులువుగా ఉంటుంది. కాబట్టి అప్పుడే జరిగిపోయిందని వాళ్ళు అభిప్రాయపడుతూ ఉన్నారు. కానీ బ్రహ్మం గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఆ యొక్క దినము జాము గడియ ఎవరికి తెలియదు, ఆయన వచ్చినప్పుడు అది బయలుపరచబడుతుంది, అముద్రింపబడుతుందని ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. దానిని బట్టి మనం ఈనాడు స్పష్టంగా ఆ తీర్పు దినాన్ని గురించి బయలుపరచబడింది. ఆయన రాకడలో లేకపోతే ఇంకొక రక్షణ ఉందని మనకు తెలియదు, ఇంకొక కృప ఉందని మనకు తెలియదు, ఒక తెల్లవారుజాము ఉందనేది మనకు తెలియదు. ఇవేమి మనము మిగతా వాళ్ళు ఎలాగ ఉండారో మనము కూడా అలాగే కొనసాగే వాళ్ళం. కానీ సర్వశక్తిమంతుడు మనకి ఇవన్నిటిని బయలుపరచడం ద్వారా ఓహో మనం ఎత్తబడే కాలంలో ఉన్నాము, ఏ యోధాగోత్ర సింహం వల్ల ఆయన ఇప్పుడు ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయన గర్జిస్తూ ఉండగా అనగా ఆయన యొక్క వాక్యములో ఆయన రాకడలో 7 ఉరుములు ఉన్నాయి అని మనం గ్రహించాం. కాబట్టి 3వ ఉరుము ఏమిటంటే అంతమునకు సంబంధించినది. ఆయన రాకడలో ఏం జరుగుతుంది చెప్పండి? రక్షణ ఒకటి. రెండవది నిత్య కృప, అంటే శాశ్వతమైన కృప అనుగ్రహించబడుతుంది. మూడవది ఆయన రాకడలో అనగా 3వ ఉరుము అంతము, అన్నిటికీ అంతము అని చెప్తున్నాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ప్రతి దానికి కూడా ఒక ఆరంభము ఉంటుంది, అంతము కూడా ఉంటుంది. ఆరంభము ఉంటుంది, అంతము కూడా ఉంటుంది. ఇప్పుడు మనము నోహ కాలంలో మనం చూసినట్లయితే 120 సంవత్సరాల సువార్త ప్రకటించబడింది. అక్కడ కూడా చూడండి ఒకసారి మీరు ఆ యొక్క ఆది కాండము 6వ అధ్యాయము, ఆది కాండము 6వ అధ్యాయము 13వ వచనం మనం చదువుకుందాం. 6వ అధ్యాయం 13వ వచనం. సర్వశక్తిమంతుడు నోవహుతో సమస్త శరీరాల మూలముగా భూమి బలత్కారంతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేయుదును. స్థితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకునము. అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటును వెలుపటును దానికి కీలు పూయవలెను. ఆయన నమ్మనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే సర్వశక్తిమంతుడు 120 సంవత్సరాలు సువార్త ప్రకటించినప్పటికీ కూడా జనులు ఎవరు కూడా విశ్వసించలేదు. నమ్మారు కానీ తర్వాత మరలా దుర్బోధనలోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే నోవ దినములు ఎలా జరుగును, లోతు దినములు ఎలా జరుగును, మనిషి కుమారు దినములు అలాగే జరుగును. కాబట్టి ఇప్పుడు ఎలాగైతే దుర్బోధ సంఘాలు ఉన్నాయో ఆ రోజుల్లో కూడా ప్రకటించబడిన వాక్యం నుండి తొలగిపోయి అనేక దుర్బోధ సంఘాలు అపోస్తులు బోధించారు. బోధించిన తర్వాత అపోస్తుల బోధన నుండి అనేక దుర్బోధ సంఘాలు వచ్చేసాయి ఆ బోధన పట్టుకొని. అలాగే ఆ రోజుల్లో కూడా అనేక సంఘాలు ఉన్నాయి. ఎవరికి వాళ్ళే మేము రక్షించబడతాం అనుకుంటున్నారు. రాకడ గురించి బోధించుకుంటున్నారు. కానీ ఆ రాకడ ఎప్పుడో ఏమిటో వాళ్ళకి తెలియదు. కానీ ఆ సమయంలో సర్వశక్తిమంతుడు అక్కడికి వచ్చి అక్కడ చెప్తూ ఉన్నాడు. ఏం చెప్తున్నాడు చెప్పండి? ఆ యొక్క నోహు కుటుంబం, నోహుతో ఇదిగో వాడు 8 మంది అక్కడ ఉన్నారు. అక్కడ ఏం చెప్తున్నాడండి? సమస్త లోకం ఇక చెడిపోయింది, అంటే పాపం పరిపూర్ణం అయిపోయింది. అందుకని అబ్రాహాముతో కూడా అంటాడు ఆయన,
ఆదికాండం 18వ అధ్యాయం చూడండి. ఆదికాండము 18వ అధ్యాయంలో ఆదికాండం 18వ అధ్యాయంలో 20వ వచనము, మరి యావే సొదొమ గొమొర్రాలను గూర్చిన మరో గొప్పది కనుక వాటి పాపము బహు భారమైంది కనుక. చూడండి, అలాగే ఆ కాలంలో కూడా లోతు కాలంలో ఎలాగైతే పాపం బహుభారమైపోయిందో ఈ యొక్క నోహ కాలంలో కూడా పాపం బహుభారమైపోయింది. ఇంకా సర్వశక్తిమంతుడు ఇంక ఈ నరులతో ఎల్లకాలం ఇంకా వాదించాల్సిన పని లేదు. అందుకు ఆదికాండము 6వ అధ్యాయం 3వ వచనంలో మీరు ఒకసారి చూడండి. ఆదికాండము 6వ అధ్యాయం 3వ వచనం, అప్పుడు యావే నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లుగును. కాబట్టి ఆయన ఆత్మ ఎప్పుడు కూడా ఇంకా అలా వాదిస్తూ ఉండదు. దీనికి ఒక ముగింపు ఉంటుంది, దీనికి ఒక అంతం ఉంటుంది అన్నమాట. కాబట్టి సర్వశక్తిమంతుడు అక్కడ ప్రత్యక్షమై ఇక సమస్త శరీరంలో తమ మార్గాన్ని చెరిపేసుకుని ఉన్నారు. సమస్త ప్రజలు పాడైపోయారు. భూలోకం బలత్కారంతో నిండిపోయింది. వాళ్ళు మార్గమును చెరుపుకున్నారు. నా సన్నిధిని అది చెడిపోయినది కనుక ఇక నేను ఈ యొక్క లోకమును నేను నాశనం చేస్తాను. అందుకే నా సన్నిధిన అంతము వచ్చి ఉన్నది. కాబట్టి నీవు రక్షించబడడం కోసమే ఒక ఓడని చేసుకోమని చెప్పాడు ఆయన. నా మనసు హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఇక లోకానికి అంతం వచ్చేసింది ఆ రోజుల్లో. ఇక మొత్తాన్ని కూడా తుడిచిపెట్టాలనుకున్నాడు ఆయన. మొత్తాన్ని కూడా కొంత మటుకు మాత్రమే ఆయన రక్షించేసి, అంటే నీతిమంతులను రక్షించేసి మిగతాది యొక్క జంతువుల్ని, పక్షుల్ని, కొన్నింటిని, ఆయన జీవరాశులను కొన్నింటిని రక్షించి ఇక సమస్తమును కూడా ఆయన నాశనం చేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకే ఆయన అంటాడు, ఇక అంతము వచ్చి ఉన్నది అంటాడు ఆయన. నామనిస్తాడు. అంతం వస్తుందని అనలేదు ఆయన, అంతము వచ్చి ఉన్నది అన్నాడు. కాబట్టి వాళ్ళు ఓడగట్టుకున్నారు. ఆ ఓడలోనికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఎప్పుడు 7 దినములైన తర్వాత 8వ దినములో వాడు ఓడలోకి వెళ్ళిపోయారు. ఆ వాళ్ళు ఓడలోనికి వెళ్ళిపోయిన దినములోనే జలప్రళయం వచ్చి ప్రపంచం మొత్తాన్ని కూడా నాశనం చేసింది. ఆయనే ఇప్పుడు మన మధ్య ఉండి మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఆనాడు అంతాన్ని గురించి మాట్లాడిన ఆయనే ఇప్పుడు కూడా అంతాన్ని గురించి బయలుపరుస్తూ ఉన్నాడు. అదే వాక్య బయలుపాటు. 2వ రాకడ అంటే ఏంటంటే బయలుపాటు. ఇప్పుడు అదే అంతమును గురించి ఆనాడు 4000 సంవత్సరాలప్పుడు మాట్లాడిన ఆయనే ఇప్పుడు కూడా మనము ప్రవేశించడం కోసము, మనం రక్షించబడడం కోసము ఒక నక్షత్రాన్ని మనకు ఆయన అనుగ్రహించాడు. ఆ రోజుల్లో ఓడ, ఆ తర్వాత రక్తము, ఆ తర్వాత ఇప్పుడు నక్షత్రం. అందుకని అక్కడ ఉన్నాయి అన్నమాట 3: ఓడ, రక్తము, నక్షత్రం. అందుకని బైబిల్లో రాయబడింది. మనము ఆ తుయతీర సంఘ కాలంలో మనం చూస్తుంటాం. అది ఆ యొక్క ప్రకటన గ్రంథంలో ఉంటుంది. అందుకని అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయవానికి వేకు చుక్కనిచ్చిందని అన్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనకు ఆయన వేకు చుక్కగా, ఆయన వేకు చుక్కనగా మెస్సీ అంటే మెస్సీని పెండు కుమారుడిని ఇస్తాను, వాళ్ళకి రక్షకుడిని ఇస్తాను, రక్షణని ఇస్తాను, లేకపోతే నిత్య కృపను ఇస్తాను. ఇవన్నీ అర్థం అన్నమాట. ఆయన ఇస్తానంటే ఇవన్నీ మనం పొందుకున్నప్పుడు ఆయన పొందుకున్నట్లు లెక్క. ఆయన నామనిస్తాను. నువ్వు రక్షణ పొందుకోకుండా నీ బొమ్మలు పెట్టుకొని, మెస్సీ బొమ్మలు పెట్టుకొని, మెస్సీలు మెళ్ళ వేసుకొని తిరిగినంత మాత్రాన నువ్వు ఆయన పొందుకున్నట్టు అవ్వదు. ఆ రక్షణ నువ్వు పొందుకున్నప్పుడే, ఆ కృపను పొందుకున్నప్పుడే ఆయన పొందుకున్నట్టు లెక్క. కాబట్టి ఇక్కడ ఆ రోజుల్లో ఆయన ఎలాగైతే అంతాన్ని గురించి ఆయన మాట్లాడాడు, ఇప్పుడు కూడా ఆయన అంతము చేయువాడుగా ఆయన. అందుకనే 2వ రాకడలో కూడా ఏమన్నా చెప్పండి, అంతం ఉన్నది. అందుకని నా సన్నిధిన, లేకపోతే అన్నిటి యొక్క అంతము సమీపముగా ఉన్నదని ఆ రోజులు 2000 సంవత్సరాలప్పుడు ఆ పేతురు కాలంలో అది చెప్పడం జరిగింది ఆయన. నా మనసు. అందుకని బైబిల్లో లేఖనాలు ఎప్పుడు కూడా తప్పిపోవు, ఏది కూడా. అందుకని నోహ దినములు ఎలాగూ జరుగును, లోతు దినములు ఎలాగూ జరుగును, అలాగే ఆ మనిషి కుమారుని యొక్క దినముల్లో కూడా, ఆ దినములు కూడా అదే విధంగా జరుగుతుందని చెప్పాడు ఆయన. కాబట్టి అప్పుడు అలాగే అంతము జరిగిందో ఇప్పుడు కూడా అంతము అలాగే ఉంటుంది.
అన్నిటి యొక్క అంతము ఆ రోజుల్లో జరిగింది. ఆ రోజుల్లో అంతం ఏమిటి అని అంటే, మొట్టమొదట లోకమునకు సువార్త ప్రకటించడం అనేది అంతమనగా ముగింపనన సమాప్తమన ఒకటే. అక్కడ ముగించబడింది. లోకంలో సువార్త ముగించబడింది. ఆ సువార్త ముగించిన తర్వాత, అనగా నోహు వాళ్ళు సువార్త ప్రకటించడం ముగించిన తర్వాత ఓడలోనికి వెళ్ళిపోయారు. అంటే ఒకటి ముగించబడింది. రెండవది వాళ్ళని రక్షిస్తానన్న లేఖనాలు కూడా అక్కడ ముగించబడ్డాయి. తర్వాత లోకము నాశనం అవడం అనేది జరిగింది. అంటే అక్కడ ఆయన తన కార్యాలను ఏం చేశాడు చెప్పండి? ఆయన ముగించేశాడు. సమస్త కార్యాలను ఆయన అక్కడ ముగించి నూతనమైన దాన్ని తీసుకొచ్చాడు. ఇక నూతనమైనది, అందుకనే నూతనమైనది రావాలంటే ప్రతిదీ కూడా అంతరించిపోవాలి. అందువలన ఆ కాలంలో సమస్తాన్ని కూడా నాశనం చేసి నూతన సృష్టిని తీసుకొచ్చాడు. నూతనమైన దాన్ని తీసుకొచ్చాడు. నూతన భూమిని తీసుకొచ్చాడు. నూతనమైనటువంటిది భూమి మీద నూతన జనాంగం ఇచ్చారు. ఆ 8 మందిలో నుండి నూతన జనాంగం వచ్చింది. అందుకని 8 అనేటువంటిది నూతన సృష్టి అయ్యింది. ఆయన నామములో హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు కూడా మనము అంతములో ఉన్నాము. ఏ విధంగా అంతములో ఉన్నామనంటే, ఒకసారి మీరు ఆ యొక్క చూడమ్మా, మీరు మత్తయి సువార్త 20వ అధ్యాయము 1 నుండి 15 వరకు మనం చదువుకుందాం. మత్తయి సువార్త 20వ అధ్యాయము. ఎలాగనగా పరలోక రాజ్యము ఒక ఇంటి యజమాని పోలి ఉన్నది. అతడు తన ద్రాక్ష తోటను పనివారిని కూలికి పెట్టుకొనుటకు పొద్దున బయలుదేరి దినమునకు ఒక దేనారము చొప్పున పనివారితో ఒడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపెను. తరువాత అతడు దాదాపు 9 గంటలకు వెళ్ళి సంత వీధిలో ఊరక నిలిచున్న మరికొందరిని చూచి, మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళి ఏమి న్యాయము అది మీకెత్తునని వారితో చెప్పగా, వారును వెళ్ళి దాదాపు 12 గంటలకును 3 గంటలకును అతడు మరలా వెళ్ళి అలాగే చేసెను. తిరిగి దాదాపు 5 గంటలకు వెళ్ళి మరికొందరు నిలిచి ఉండగా చూచి, ఇక్కడ దినమంతయు మీరెందుకు ఊరక నిలిచి ఉన్నారని వారిని అడుగుగా, వారు ఎవడును మమ్మను కూలికి పెట్టుకొనలేదని. అందుకతడు, మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడనెను. సాయంకాలమైనప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుకుడు తన గృహ నిర్వాహకుని చూచి పనివారిని పిలిచి, చివర వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు వారికి కూలి ఇమ్మని చెప్పెను. దాదాపు చాలు. ఇక్కడ మనము ఒక యజమాని తన ద్రాక్ష తోటలోనికి పనివారిని కూలికి పెట్టుకున్నాడు. కొంతమంది ఉదయాన్నే వచ్చారు, కొంతమంది 9 గంటలకు వచ్చారు, కొంతమంది 12 గంటలకు వచ్చారు, కొంతమంది 3 గంటలకు వచ్చారు, కొంతమంది 5 గంటలకు వచ్చారు. అప్పుడు సాయంత్రం అయిపోయింది. ఆ సాయంత్రం అయిపోయిన తర్వాత ఆయన ఏం చేశాడు చెప్పండి? ద్రాక్ష తోటలోని యజమానుడు తన గృహ నిర్వాహకుని చూచి పనివారిని పిలిచి వారికి కూలి ఇమ్మని చెప్పాడు. ఇది 7 సంఘ కాలాలకు సాదృశ్యం. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఆ యొక్క మొదటి సంకాలం, 2వ సంకాలం, 3వ సంకాలం, 4వ సంకాలం ఇవన్నీ కూడా జాములు. అందుకనే మనం 2000 సంవత్సరాలు అని అంటే 2000 సంవత్సరాలు అని అంటే 2 దినాలు. ఆ 2 దినాలు ఏమిటి? మనము మెస్సీ దగ్గర నుండి ఇప్పటి వరకు 2000 సంవత్సరాలు. ఈ 2 దినాలు అంటే 2 దినాలు అనగా 8 జాము. ఆయన మనిషి హల్లెలూయా, హల్లెలూయా. అందుకని సాయంకాలం అనగా అది లౌదీక సంఘకాలము. సాయంకాలం అనగా ఏమైనా చెప్పండి? లౌదీక సంఘకాలము.
అందుకనే క్రింద వచ్చిన వాళ్ళు మీరు చదివితే మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారంట. అందువల్ల కడపటి వారమైన మనము ఆ మొదట అపోస్తులు ఏది కలిగి ఉన్నారో దానిని మరలా ఇప్పుడు మనము పొందుకున్నాం. హల్లెలూయా. అంటే వాళ్ళు కలిగి ఉన్న సత్యాన్ని, ఆ నామం, అపోస్తుల బోధ, వాళ్ళు చెప్పిందే వేకు నక్షత్రాల గురించి ఆ యొక్క పేతురు గారు చెప్పారు. అలాగే పౌలు గారు కూడా కాలం నిద్ర మేలుకొని వేళని తెలుసుకుని ఇలాగూ చేయడని పౌలు గారు చెప్పారు. కాబట్టి అపోస్తుల బోధ దగ్గరకు వచ్చాం మనం. అపోస్తులు బోధించినవి ఇవన్నీ కూడా మన సొంత బోధనేమి కాదు. అందుకని అపోస్తుల బోధకు సరిపోవాలి. ఎప్పుడైతే అందుకని అపోస్తుల బోధ సహవాసం మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మనము ఈ యొక్క సాయంకాలంలో లవోదికయ సంఘ కాలంలో, అంటే ఆయన ఆ పగలంతా పనిచేశారు ఆ కూలివారు, సాయంకాలం అనగా చీకటపడి ముందుగా వాళ్ళ జీతాలు తీసుకొని వాళ్ళ జీతాలు తీసుకున్నారు. ఇక్కడ కూడా మనము కూడా అంతే. ఆ యొక్క 2000 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు కూడా మనం అనేక మంది ఆ పొలంలో పనిచేశారు, అనేక మంది. ఇప్పుడు ఈ సాయంకాల వేళలో ఆయన జీతమును ఆయన ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించాలి. ఇక్కడ ఏమిటనంటే ఆ పొలంలో పని ఏమైపోయింది చెప్పండి, ముగించబడింది. ఇంకా పొలంలో పనిచేసే పని టైం కాదు అది, ఇంకా ముగించబడి ఇంకా వాళ్ళు అది సాయంత్రము వాళ్ళ ఇళ్ళకి వెళ్ళే టైం అనమాట. ఆ ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతుంటారు. కాబట్టి ఆ ఇళ్ళకి వెళ్ళేటప్పుడు ఎవరి జీతాన్ని వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతుంటారు. అంటే అది ముగింపును చూయిస్తా ఉంది. ఆయన అంతమును చూయిస్తా ఉంది. అంతములో పని అయిపోయిన తర్వాత, ఆ ద్రాక్ష తోటలో పని అయిపోయిన తర్వాత ఆయన ఏం చేశాడు చెప్పండి? వాని క్రియలను బట్టి, వాళ్ళు చేసిన పనులను బట్టి, వాళ్ళు చేసిన పరిచర్యలను బట్టి, వాళ్ళు చేసినటువంటి ఆ యొక్క కార్యము, ధర్మకార్యం బట్టి, అన్నిటిని బట్టి కూడా వారికి ఆ యొక్క ప్రతిఫలం ఇవ్వడము జరుగుతూ ఉంది. ఆయన హల్లెలూయా. అందుకనే మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనములో మీరు ఒకసారి చూడండి. మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును, అటు తరువాత అంతము వచ్చును. ఆయన నామనిస్తాడు. అందుకనే మనకి ఇవ్వబడిన కృపకాలము 2000 సంవత్సరాలు. హోషేయ గ్రంథం ప్రకారము మనకి ఇవ్వబడిన కృపకాలం ఎంత చెప్పండి? 2000 సంవత్సరాల వరకు కూడా సువార్త ప్రకటించబడింది. ఎందుకంటే 6000 సంవత్సరాలు అంటే 6 దినాలు ఆదాము దగ్గర నుండి ఇంకా 1000 ఏళ్ల పాలన రాబోతుంది. మన పట్టణానికి మనం వెళ్ళబోతున్నాం. కాబట్టి ఇప్పుడు ఇది జీతం తీసుకునే టైం ఇది. అంటే సువార్త ప్రకటించబడింది. ఆ సాక్షార్థంగా ప్రకటించబడిన తర్వాత అంతము వచ్చును. అంతము, అన్నిటికీ అంతము వచ్చును, ముగింపు వచ్చును. అంతం అంటే ఏమిటి? ముగింపు. అందుకనే శిష్యులు అడుగుతున్నారు ఏమని? అయ్యా, నీ రాకడకని యుగ సమాప్తికి సూచనలేంటి? అప్పుడు ఆయన రాకడకని యుగ సమాప్తికి అనేక సూచనలు చెప్పిన తర్వాత, నేను వచ్చే ఆ దినమైనను, ఆ జామైనను, ఆ గడియైనను ఎవరికి తెలియదు, తండ్రికి తప్ప ఎవరికి తెలియదు. ఇదిగో ఆ ఒక్క నోహు ఓడలోని వెళ్ళిన దినమున, లోతు సొదము విడిచిపోయిన దినమున జరిగినట్లుగానే జరుగుతుంది. కానీ ఆ దినము ఎప్పుడు వచ్చునో, ఆ జాము ఎప్పుడు వచ్చునో, ఆ గడి ఎప్పుడు వచ్చునో ఎవరికి తెలియదని లోకాసు వార్త 24వ అధ్యాయంలో అది ఉన్నది. ఆయన హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు బైబిల్ ఏం చెప్తూ ఉన్నదనంటే, ఆయన రెండవసారి ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నాను. కాబట్టి జీతం ఇచ్చే పని ఎవరు చెప్పండి? యజమానిది. 2000 సంవత్సరం నాడు ఆ యజమాని ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు. మీరు ఒకసారి మార్కు సువార్త 13వ అధ్యాయము, మార్కు సువార్త 13వ అధ్యాయము 32వ వచనం చూడండి, చదవండి అమ్మా. ఆ దినమును గూర్చి, ఆ గడిని గూర్చి తండ్రి తప్ప ఏ మనుష్యుడైనను, పరలోకమందలి దూతలైనను, కుమారుడైనను ఎరుగరు. జాగ్రత్త పడుడి, మెలకుగా నుండి
ప్రార్థన చేయడి. ఆ కాలమే ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఒక మనుషుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతివానికి వారి పని నియమించి మెలకుగా ఉండుడని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరం పోయినట్లే ఆ కాలం ఉంటది. ఇంటి యజమానుడు పొద్దుగుంకి వచ్చును, అర్ధరాత్రి వచ్చును, కోడుకు వెళ్ళినప్పుడు వచ్చును, తెల్లవారుజామున వచ్చును, ఎప్పుడు వచ్చును మీకు తెలీదు. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోచుండ చూచినేమో కనుక మీరు మెలకుగా నుండి నేను మీతో చెప్పుచున్నది అందరితోనూ చెప్పుచున్నాను, మెలకుగా ఉండి. ఆయన మనిషి కాబట్టి ఆయన వచ్చేటప్పుడు ఏ జాములో వస్తానో తెలియదు. ఎందుకంటే ఆయన పని వారికి 2000 సంవత్సరాలు ఆ పని అప్పగించి వెళ్ళిపోయాడు. 7 సంఘాల 7 దూతలకు కానీ 5 రకాల పరిచర్యలో ఉన్నటువంటి వారికి కానీ వీళ్ళందరికీ కూడా విశ్వాసులకు కానీ ఎవరి పనులు వాళ్ళకి అప్పగించి ఆయన ఇప్పుడు బైబిల్లో ఎవరే పని చేయాలో రాయబడి ఉన్నాయి. స్త్రీలు ఏం చేయాలో, పురుషులు ఏం చేయాలో, పిల్లలు ఎలా ఉండాలో, వృద్ధులు ఎలా ఉండాలో, అందరి గురించి రాజులు ఎలా ఉండాలో, అధికారులు ఎలా ఉండాలో అన్ని విషయాలు కూడా బైబిల్లో రాయబడ్డాయి. ఎవరి పనులు వారికి ఆయన ఏం చేశాడు చెప్పండి, నియమించి వెళ్ళిపోయాడు. ఎప్పుడు 2000 సంవత్సరాలు కలవరశిలో రక్తాన్ని చెంది తిరిగి లేచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి మళ్ళా రెండవసారి వచ్చేటప్పుడు జీతం ఇవ్వడానికి, అనగా అస్తమయమున వస్తాను, అర్ధరాత్రి వస్తాను, కోడిగూసే వేళ వస్తాను, తెల్లవారుజామున వస్తాను, ఏమంటే ఎప్పుడు వస్తాను తెలియదు. ఎందుకంటే తండ్రికి మాత్రమే, పరలోకంలో దూతలకు కూడా తెలియదు. ఆయన దగ్గరే ఉంటారు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆయన ఘనపరుస్తూ మహిమపరుస్తూ హల్లెలూయా అని ఆయన స్తోత్రాలు చెప్తూ ఉంటారు. వాళ్ళకు కూడా ఆయన ఎప్పుడు మనల్ని రక్షించడానికి వస్తాడో, మన కోసం వస్తాడో వాళ్ళకు కూడా తెలియదు. అంత రహస్యం అనమాట. రెండవ రాకడ ముందుగా ఎవరు తెలియదు, ఆయన వచ్చినప్పుడు తప్ప, ఆయన వచ్చి బయలుపరిస్తేనే తప్ప ముందుగా ఎవరు కూడా చెప్పలేరు. చాలామంది ఏమంటారంటే ఆ రాకడ గురించి ఎవరు తెలియదు కదండి అంటారు. ఆ రాకడ గురించి ఎవరు తెలియదు కదండి, బైబిల్లో ఉంది. ఆ దినమును గురించి, ఆ సమయం గురించి, ఆ కాలం గురించి మీకు రాయనక్కర్లేదు. రాత్రి వేళ ఏమండి దొంగ అలాగ వచ్చును, అలాగ అకస్మాత్తుగా లోకం మీదకి వస్తాడు. కానీ మీరు వెలుగు సంబంధులు కాబట్టి మీ మీదకి ఆయన దొంగ వలె రాడు అని బైబిల్లో. ఆయన హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ఈ లౌకిక సంఘ కాలంలోనే, అందుకనే సాయంకాలంలోనే 4 జాములు ఉన్నాయి. మీకు అర్థమవుతుందా? 7 సంఘకాలాలు ఉన్నాయి. ఆ పొలంలోనికి ఒక్కొక్క సంఘకాలంలో అంటే ఒక్కొక్క పౌరు కాలంలో కొంతమంది ఇచ్చారు, అలాగే వెసిలి కాలంలో కొంతమంది ఇచ్చారు, లోదర్ కాలంలో కొంతమంది ఇచ్చారు, అలాగే ఒక్కొక్కరు ఇచ్చారు. కొలంబా కాలంలో కొంతమంది ఇచ్చారు, అలాగే మార్టిన్ కాలంలో కొంతమంది ఇచ్చారు, అలాగే బ్రెన్నన్ గారి కాలంలో కొంతమంది ఇచ్చారు. అలా పొలంలోకి వచ్చారు ఒక్కొక్కరు ఒక్కొక్క కాలంలో. ఆ విధంగా పొలంలోకి వచ్చారు. ఆ విధంగా ఈ పొలంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇది సాయంకాలం అని, సాయంకాలపు వర్తమానం అని, సాయంకాలం అని, ఆ బ్రెన్నన్ గారి యొక్క ఆయన సాయంకాలపు వర్తమానికుడని, ఇది సాయంకాలం అని అది బయలుపరచబడింది. కాబట్టి సాయంకాలం ఉందంటే మరి ఆయన సూర్యునికి పోలికగా ఉన్నాడు, నీతి సూర్యునికి పోలికగా ఉన్నాడు ఆయన. మరి సాయంకాలం ఉందంటే మరి అర్ధరాత్రి ఉండాలి, అర్ధరాత్రి ఉందంటే కోడి కూసే వేళ ఉండాలి, కోడి కూసే వేళ ఉంటే తెల్లవారుజాము కూడా ఉండాలి, 4 జాములు ఉండాలి. మరి రెబ్బకా కూడా ఎలియాజరు, బ్రెన్నన్ గారు చెప్పారు, ఎలియాజరు రెబ్బకాని కలిసినట్టుగానే సాయంకాలం వధువుని ఆయన కలిశాడు. కాబట్టి ఇది సాయంకాలము రెబ్బకా 4 జాములు చూసింది. మోషే కాలంలో 4 జాములు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు 4వ జాములు. కాబట్టి ఏ జాములో వస్తాడో తెలియదు. వచ్చి రాకడిది బైబిల్ ఏం చెప్తుందంటే దినము, జాము, గడి అని చెప్పింది బైబిల్. ఆయన హల్లెలూయా. ఆయన వచ్చే టైం సంవత్సరము, నెల ఏదో మనకు తెలియదు కానీ దినము, జాము, గడి అని మాత్రం. దీన్ని బట్టి మనకేంటంటే ఆయన రాకడికి ఒక దినం ఉంది, ఒక జాము ఉంది, ఒక గడి ఉంది. అది ఎవరికి తెలియదు అని చెప్పాడు. కానీ ఈనాడు దాన్ని చూసే భాగ్యాన్ని మనకు ఆయన ఇచ్చాడు. ఆయన హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ఇక్కడ 4 జాములు మనం చూస్తున్నాం. 1906 నుండి 4 జాములు అనగా సాయంకాలము
ఆరంభమైంది. సాయంకాలం 1906 నుండి ఆరంభమైంది. ఇప్పుడు మనము అర్ధరాత్రి అయిపోయింది, కొడుకుసేవాడైపోయింది. ఇప్పుడు తెల్లవారుజామున ఆయన ప్రత్యక్షమైన ఆయన. హల్లెలూయా. ఇప్పుడు ఎందుకు వచ్చాడు చెప్పండి? రెండవసారి అంతము చేయడానికి. అంటే పనులు, అంటే సమస్తమైన వాటిని అన్నిటిని కూడా ఇక అంతము చేసి ఇక ముగించి 1000 ఏళ్ల పాలనను తీసుకొని రావడం కోసం. అంటే ఇక పని అయిపోయింది, సాక్షార్థంగా ప్రకటించబడాల్సింది ప్రకటించబడింది. ఎందుకంటే 7 సంఘకాలంలో 7 నక్షత్రాలు వచ్చారు, వాడి పని అయిపోయింది. ఇంకా తర్వాత ఇంకా అంతమే తప్ప మరొకటి లేదు. సాయంకాలంలో కూలి ఇవ్వడమే తప్ప మరొకటి లేదు. కాబట్టి ఆ కూలి ఇవ్వడం కోసము, వాని పనులకు తగిన విధంగా ఆ జీతం ఇవ్వడం కోసము రెండవసారి వస్తాడని ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 10-16లో చెప్పబడతా ఉంది. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను, వాని క్రియలు చొప్పున ప్రతి వానికి జీతం ఇచ్చుటగా జీతము నా యొద్ద ఉన్నది. ఇదిగో అన్యాయం చేయవాడికి అన్యాయం చేయనిము, అపవిత్రుడిగా ఉండనిము, నీతిమంతుడిగా ఉండనిము. ఇదిగో నేను త్వరగా వస్తున్నానని చెప్పాడు ఆయన. 1993లో మనకు ఆయన చూయించాడు. 1993లో తూర్పు నక్షత్రం కనపడింది. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. ప్రపంచము దురాత్మకు ఎడవబడడం, అది బైబిల్ ఏ పాస్టర్కో లేకపోతే క్రైస్తవ కుటుంబంలో పుట్టిన వాళ్ళకో అయితే బైబిల్ చదవడం వల్ల ఏదో వచ్చిందనుకోవచ్చు. కానీ ఏమీ తెలియకముందే, పరిచర్యకి రాకముందే 1988లో బాప్తిజం పొందిన తర్వాత జాన్సన్ గారికి కానీ వాళ్ళ కుటుంబానికి కానీ ఏదో ఎప్పుడైనా మీటింగ్ పెడితే కలవడమే తప్ప ఇంకా పూర్తిగా ఏమీ తెలియదు. అక్కడ కూడా ఏ చర్చలకు వెళ్ళేవాడు కాదు. ప్రత్యేకంగా ఉండాలి కాబట్టి మిగతా సంఘాలన్నీ కూడా మత్స్యాలకు సంబంధమైనవి కాబట్టి ఆ సంఘాలకు ఏటికి కూడా వెళ్లకుండా ప్రత్యేకంగా ఉండి ఏకాంతంగా ఉండి ప్రార్థన చేసుకుంటాడు. ఆ టైంలో ఆయన ఆ కళనిచ్చాడు. ఆయన కళలిచ్చాడు ఆయన. ఆ టైంలో ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. 95లో మేఘములు ఉరుముతూ ఆయన దిగి వచ్చాడు. 96లో నేను నర్సీపట్నం మీటింగ్స్ కోసం మామూలుగా వచ్చాను. మీటింగ్స్కి వచ్చి మళ్ళీ వెళ్ళిపోదాను. కానీ అక్కడ నుండి మళ్ళీ కాకినాడ రావడం, ఆ మార్గ మధ్యంలో వేకువ నక్షత్రాల గురించి బయలుపరచడం. కాబట్టి ఇప్పుడు మనకు ఎప్పుడు ప్రారంభమై చెప్పండి? 1996లో తెల్లవారుజాము ప్రారంభమైంది. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. వేకువ నక్షత్రముగా ఆయన వచ్చాడు. వేకువ నక్షత్రముగా, ఎందుకంటే తెల్లవారుజాము వేకువ నక్షత్రం రావడం బట్టి మనకు తెల్లవారుజాము బయలుపరచాలి. ఇప్పుడు బ్రహ్మాం గారి కాలం ఏమిటి చెప్పండి? సాయంకాలం. ఇప్పుడు మరి తెల్లవారుజాము కూడా ఉండాలి కదా. మరి తెల్లవారుజాము వచ్చింది. ఇప్పుడు ఆ తెల్లవారుజాములో ఆయన ఏం చేస్తాడు చెప్పండి? తెల్లవారుజాములో ఇప్పుడు అందుకని బ్రహ్మాం గారు కూడా కొన్ని వర్తమానాల్లో ఆ యొక్క అది ఈస్టర్ అని మెసేజీల్లో కొన్ని వర్తమానాల్లో ఉదయవేళ వధువు ఎత్తబడుతుందని చెప్పాడు ఆయన. హల్లెలూయా. అందుకని ఉదయ నక్షత్రముగా ఇప్పుడు ఆయన వచ్చాడు. ఎందుకు వచ్చాడు అని అంటే అంతము చేయడానికి ఆయన. హల్లెలూయా. ఇప్పుడు యొక్క 3వ ఉరుము యొక్క స్వరం ఏమిటనంటే అంతము వచ్చి ఉన్నది. ఆయన వాని క్రియల చొప్పున ప్రతి వానికి జీతము ఇచ్చే సమయం ఇది. ఇంకా పరిశుద్ధుడుగా ఉండనిమ్ము, నీతిమంతుడుగా ఉండనిమ్ము, అన్యాయము చేయవాడు అన్యాయము చేయనిమ్ము, అపవిత్రుడు ఇంకా అపవిత్రుడుగా ఉండి అంటే వారి బోధనలు ఇక్కడ వారిని చేసుకునివ్వండి. లోకానికి సువార్త ద్వారాలు మూయబడ్డాయి. ప్రకటించుకునే వాళ్ళు ప్రకటించుకోనండి. పెంతెకోస్తు సంఘాలలో బోధించుకొని, రోమన్ క్యాథలిక్ కూడా బోధించుకొని, బాప్టిస్ట్ సంఘాలలో బోధించుకొని, లోదన సంఘం బోధించుకొని, లేకపోతే ఎస్కోల్ గుంప బోధించుకొని, లేకపోతే ఇంకా రకరకాల గుంపులు ఉన్నాయి, బోధించుకోనండి. వాటి బోధన ఇంకా వాళ్ళతోటి వాదించే సమయం అయిపోయింది. ఇంకా వాళ్ళకి ఇవ్వాల్సిన తీర్పు నేను ఇవ్వబోతున్నాను. ఎందుకంటే సమస్త సంఘాలు దుర్బోధలతో చెడిపోయాయి. ఇంకా వాటిని ఇక నేను నాశనం చేయబోతున్నాను. ఇంకా అవి నశించబోతూ ఉన్నాయి. కాబట్టి మీరు వచ్చి మీరు ఎక్కిరండి. ఆయన అంతము వచ్చి ఉన్నది కనుక, ఇక లోకము నాశనము వచ్చి ఉన్నది కనుక
మీరు ఎక్కిరండి. ఆయన అంతముల గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, ముగింపుల గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. సమస్త కార్యములను ఆయన ముగించే సమయము ఇది. ఆయన హల్లెలూయా. అందుకనే 7 సంఘకాలముల తర్వాత 8వ దినము, ఇదే తెల్లవారుజాము తీర్పు దినము. అందుకని వాళ్ళు కూడా ఆ రోజుల్లో లోకాల్లో 8వ దినములోనే రక్షించబడ్డారు. 8వ దినములో లోకము నాశనం అయిపోయింది. ఇప్పుడు కూడా మనము 7 సంఘకాలాల తర్వాత 8వ దినం. అందుకని 7వ సంఘకాలం మనం అయిపోయింది, కానీ మనం 8వ దినంలోకి వచ్చాం. లోకం ఇంకా 7వ సంఘకాలంలో ఉంది. ఇజ్రాయెల్ కూడా ఇంకా 7వ సంఘకాలంలో ఉన్నారు. మనం 7వ సంఘకాలంలో లేవు, మనం 8లోకి వచ్చాము. అందుకనే దీన్ని 7వ జాము అంటారు. 7వ జాములోనే 8వ దినములు అనగా తెల్లవారుజామున, అంటే 7వ జాములోనే 4 జాములు ఉన్నాయి. ఈ 7వ జాములోనే సాయంకాలం ఏలియాను పంపించాడు. ఆ తర్వాత అర్ధరాత్రి ఏలియా ఉన్నాడు. ఆ తర్వాత 5 రకాల పరిచర్యలు ఉన్నాయి. ఆ తర్వాత ఇప్పుడు తెల్లవారుజామున ఆయన ఇప్పుడు ప్రత్యక్షమయ్యి ఇప్పుడు అంతమును గురించి ఆయన బయలుపరిచాడు, రక్షణ గురించి బయలుపరిచాడు, కృపణ గురించి బయలుపరిచాడు. ఇవన్నీ కూడా 2వ రాకడ ముడిపడి ఉన్నాయి. అందుకని యోధా కూతురు సింహం యొక్క గర్జనగా ఇవి ఉన్నాయి. ఆయన హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనము ఈ యొక్క 3వ ఉరుమును మనం చూస్తున్నాం. ఈ 3వ ఉరుము ద్వారా, ఈ 3వ ఉరుములు, ఈ స్వరము లోక సువార్తమును అంతము. మన గురించి లేఖనాలు రాయబడిన లేఖనాల గురించి వాటన్నిటి కూడా సమాప్తము. ఆ తర్వాత యూదులకు సంబంధించినవన్నీ కూడా సమాప్తమవుతాయి. అంటే మోషేయులు పంపించబడతారు. 1,44,000 మంది రక్షించబడతారు. ఇంకా తర్వాత లోకం నాశనం చేయబడుతుంది. తర్వాత 1000 ఏళ్ల పాలన. ఇదంతా కూడా ముగింపు. ఇంకేదో లోకంలో సువార్త ప్రకటించడము, ఇంకా ఏవేవో చేయడము కాదు, కానీ ఇదంతా కూడా చివరిలో లోకమును నాశనం చేసి నీతిమంతులను రక్షించడమే అంతమై ఉన్నదని మనం గ్రహించాలి. ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఒకసారి మీరు యోహాను సువార్త చూడమ్మా. యోహాను సువార్త 19వ అధ్యాయము 28-30 ఒకసారి చూడండి అమ్మా. యోహాను సువార్త లేఖనము నెరవేరినట్లు నేను తప్పుకొనుచున్నాను. నింపి ఆయన నోటికి అందించారు. మెస్సయ్య ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను. ఆయన నామరుస్తాడు. హల్లెలూయా. చూడండి, అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని మెస్సయ్య ఎరిగి లేఖలు నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నానెను. చిరకతో నిండి ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను కనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి ఇస్సోపు పడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. మెస్సయ్య ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైందని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించిన. ఆయన నామరుస్తాడు. అప్పుడు కూడా మెస్సయ్య సమస్తమును అప్పటికి సమాప్తమైనదని ఆయన ఎరిగి ఉన్నాడు. అంటే ఆయన గురించిన లేఖనాలన్నీ కూడా ఆయన జీవితంలో నెరవేర్చబడ్డం. ఇప్పుడు మనకు కూడా ఈ భూమి మీద ఏ లేఖనాలన్నీ కూడా నెరవేర్చబడ్డం మనం చూస్తున్నాం. 7 సంఘకాలం 7 దూతలు రావడం నెరవేర్చబడ్డం మనం చూస్తున్నాం. సాయంకాలం నెరవేర్చబడ్డం, అర్ధరాత్రి నెరవేర్చబడ్డం, కోడి గుడిసే వేళ నెరవేర్చబడడం, ఇప్పుడు మరలా తెల్లవారుజాము రావడం, ఇదిగో వేకు చుక్కనిచ్చిదని చెప్పడం, కాలం నేను నిద్ర మేలు కొని వేళని తెలుసుకొని అలాగే ఇదిగో నేను త్వరగా వచ్చున్నానని చెప్పి ఆయన మరలా ఇప్పుడు మనకు వేకు చుక్కను గురించి బయలుపరచడం, ఇవన్నీ నెరవేరుతూ ఉన్నప్పుడు మనము కూడా మెస్సయ్య వలె సమస్తము సమాప్తమైనదని మనం ఎరిగి ఉన్నాం. ఆయన సమాప్తమనగా అంతము, ముగింపు. ఇక మనము కూడా ఇప్పుడు ఒక అంతమును గురించి ఆయన ఎరిగి ఉన్న రీతిగానే
అందువల్ల మనం కూడా ఈ రెండవ రాకడలో ఆయన అంతము చేయుటకు వస్తున్నాడు. అన్నిటినీ సమస్త కార్యాలని ముగించుటకు ఆయన వస్తున్నాడు. లోక సువార్త ప్రకటించి ఆ కార్యం ముగించబడింది. ఇప్పుడు మనం ఉన్నది మన మహిమ శరీరం ఇచ్చి పైకి తీసుకుని వెళ్ళడం ఉన్నది ఈ కార్యం. ఇప్పుడు ఈ కార్యంలో మనం ఉన్నాం. ఇప్పుడు ఈ కార్యంలో మనం ఎత్తబడిన తర్వాత ఈ కార్యం ముగించబడుతుంది. అప్పుడు ఆ యూదుల కార్యము వాళ్ళ మధ్య ఆయన 1,44,000 మందిని రక్షిస్తాడు. ఆ కార్యం ముగిస్తాడు. ఆ తర్వాత రోమా సామ్రాజ్యం ప్రపంచం మొత్తం ఉంది. దాని రోమా సామ్రాజ్యాన్ని నాశనం చేస్తాడు. అప్పుడు ఆ కార్యం ముగించబడుతుంది. అంటే అన్ని కార్యములకి ముగింపు అన్నమాట. తర్వాత 1000 ఏళ్ల పాలన ఆరంభము. ఆయన మనసు హల్లెలూయా. ఇవన్నీ ఎప్పుడో ఆరంభమయ్యాయి. యూదులు ఎప్పుడో అబ్రహాము దగ్గర నుండి, కానీ వాళ్ళది రేపు శ్రమకాలంలో ముగించబడతాం. మనకు సంబంధించినది అపోస్తుల కాలంలో మెస్సీ యొక్క మొదటి రాకడ దగ్గర నుండి అన్నిలకు కృప వర్తమానం ప్రకటించబడింది. కాబట్టి అప్పటి నుండి ఆ యొక్క రక్షణ సువార్త అదంతా కూడా అప్పుడు ఆరంభమైంది. ఇక మనం భూమి మీద ఉండడం ఇవన్నీ కూడా జరిగాయి. సువార్త ప్రకటించడం అన్నీ జరిగాయి. ఇప్పటికి ఇంతటితో ముగించి ఇంకా మన ఇళ్ళకి మనం వెళ్ళిపోతాం. అర్థమండి. అలాగే ఇజ్రాయేళ్ళు, అలాగే ఇక లోకానికి సువార్త ద్వారా ముగించబడింది. ఇక పరిశుద్ధుడిగా ఉండనిమ్ము, నీతిమంతుడిగా ఉండనిమ్ము, అన్యాయం చేయవాడిని ఇక్కడ అన్యాయము. ఎందుకంటే తీర్పు తీర్చేటప్పుడు ఇప్పుడు మనం జీతాలు ఇచ్చేటప్పుడు ఎవరు వెళ్ళి పొలంలో పనిచేయరు. సాయంకాలం ఏం చేస్తారు? జీతం తీసుకుంటారు. యజమాని జీతం ఇచ్చేటప్పుడు జీతం తీసుకునే సమయంలో లేదు నేను వెళ్ళి పొలంలో పని చేస్తానంటే నువ్వు పొలంలో ఏం పని చేయలేవు. ఎందుకంటే ఆ పొలం మీదకి పొలం అనగా లోకం అని ఉంది బైబిల్లో. అంటే చీకటి వచ్చేస్తాయి. చీకటి అంటే ప్రపంచం యొక్క దురాత్మకగా పడింది. ఇప్పుడు జీతం ఇచ్చుకునే టైంలో జీతం తీసుకునే టైము ఇప్పుడు మనం సాయంకాలం అయిపోయిన తర్వాత ఏమవుతుంది? చీకటి వచ్చేస్తుంది భూమి మీదకి. అంటే ఇప్పుడు మనం జీతం తీసుకుని పైకి వెళ్ళిపోతున్నాం. ఈ భూమి దురాత్మకగా పడింది 1995లో. అందువల్లే లోకంలో సువార్త చేసుకున్న ఎన్ని చీకటి బోధలు, చీకటి సంఘాలు, చీకటి సిద్ధాంతాలు, ఇంకా ఇవన్నీ చీకట్లో ఉన్నాయి అన్ని సంఘాలు. మనం ఉదయకాల వెలుగులో ఉండి ఆయన నిద్ర మేలుకొల్పుతున్నాడు. అంతము వచ్చి ఉన్నది. ఇది అంతము దినము, ఇది అంత్య దినము. ఇది అంతములో మీరున్నారు. ఇది ఇప్పుడు మీరు జీతం తీసుకొని అనగా మీరు మహిమ శరీరముతో పైకి వెళ్తారు, రక్షించబడతారు. అందుకని ఆ రోజులో మనకు జీతం ఏంటంటే రక్షణ, కృప, ఇవన్నీ కూడా. కాబట్టి అంతమును గురించి స్వరం మాట్లాడుతూ ఉంటుంది అనమాట. ఆ స్వరమే ఉరుము. అంతమును చూపిస్తూ ఉంది. ఇదంతా కూడా వాని క్రియ చొప్పున జడ్జిమెంట్. అందుకని చివరిగా తీర్పు. ఎవరు దోషులు, ఎవరు నిర్దోషులు చివరిలో తేలుతుంటారు చాలామంది. కొన్ని గొడవలు ఆడుకున్నారు అనుకోండి. గొడవలు ఆడుకుంటే ఇప్పుడు కాదులేరా, కోర్టులో తెలుస్తుంది కదా ఎవరు దోషులో ఎవరు నిర్దోషులు అంటుంటారు. అంటే ఏంటి? జడ్జి దగ్గర తెలుస్తుంది కదా అని. లేకపోతే కొంతమంది అంటారు, కొంతమంది ఏమంటారంటే గొడవ ఆడుకొని ఈ గొడవ ఇప్పుడు కాదు, ఇక్కడ కాదు, పెద్ద మనిషి ఉన్నాడు కదా, పెద్ద మనిషి దగ్గర తేలుతాం. ఎవరు నీతిమంతులు, ఎవరు నీతిమంతులు కాదు. అర్థమవుతుంది. ఇప్పుడు కూడా ఒక పెద్ద మనిషి ఉన్నాడు. ఆయనే మెస్సయ్య, ఆయనే సర్వశక్తిమంతుడు. ఇప్పుడు ఆయన దగ్గర న్యాయపు తీర్పు జరుగుతూ ఉంది. ఆ న్యాయపీఠ మీద మనం ప్రత్యక్షం కావాలని ప్రతి వారి శరీరం ద్వారా లేకపోతే ఏ విధంగా వారు చేసిన క్రియలను బట్టి ఆ యొక్క సింహాసనం మీద మనం ప్రత్యక్షం కావాల్సి ఉన్నదని బైబిల్ చెప్తాము. కాబట్టి ఇప్పుడు మనము పిల్లరా ఈ చివరి టైంలో న్యాయాధిపతి ఇప్పుడు తీర్పు తీరుస్తూ ఉన్నాడు కనుక ఎవరు దోషులు, ఎవరు నిర్దోషులు. అందువల్ల ఇప్పుడు ఈ లోకానికి సువార్త ప్రకటిస్తానంటే అయ్యే పనిది ఇది కాలము కాదు. ఎందుకంటే ప్రపంచం మొత్తము కూడా దురాత్మకి ఇవ్వబడింది. నువ్వు ఏ సంఘానికి వెళ్ళినా నీవు దురాత్మను పొందుకుంటావే తప్ప పరిశుద్ధాత్మను పొందుకోలేదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ లేదు, వదిలేశాడు ఆయన. ఎవరు దుర్బోధనలు చేసుకునేలా వదిలేశాడు. ఆ దుర్బోధన ఖండించడానికి 7 సంఘాలు 7 దూతలు పంపించాడు ఆయన. అవి తప్పు, అవి వాక్య వ్యతిరేకము, అపోస్తుల బోధ ప్రకారం లేవు అని ఖండించడానికి. ఇంకా అది ఆపేసి ఆయన ఇప్పుడు కృపా సింహాసనం, తీర్పు సింహాసనం మీద ఉండి ఇక అంతము వచ్చి ఉన్నది. మీరు ఇప్పుడు వేకు నక్షత్రంలో ప్రవేశించండి, అనగా రాజ్యంలోనికి ప్రవేశించండి. వేకు నక్షత్రమే ఆ రాజ్యము, అనగా రక్షణలోనికి మీరు ప్రవేశించండి.
ఇక ఈ లోకం అంతం కాబోతుంది. ఆయన నామనిస్తాం. కాబట్టి ఇప్పుడు మనకు రక్షణ పొందడం కోసము వేకువ నక్షత్రము మనకి ఇవ్వబడింది. ఆయన నామనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల ప్రియులారా, మనం ఇప్పుడు ఎక్కడున్నామనంటే అంతములో మనం ఉన్నాం, ముగింపులో మనం ఉన్నాం. అందుకని లోకానికి అది తెలియదు, అందుకని బైబిల్ చెప్తుంది, వాడు జనులు తినుచు త్రాగుచు అమ్ముచు, సంఘాలు కూడా సొదొమ గొమొర్రా వలె ఉన్నాయి, ప్రతి సంఘం కూడా ఆ విధంగా అమ్ముచు కట్టుచు నాటుచు కోయిచు పెండిండ్లు, ఆ విధంగా ప్రపంచమంతా ఉంది. ఆయన ఎప్పుడు వచ్చాడో ఎప్పుడు తీసుకుని వెళ్ళాడో కూడా తెలియదని బైబిల్ చెప్తా ఉంది. అందువల్లే రహస్య రాకడంటాడు. అందుకని దొంగ వలి వచ్చి తీసుకుని వెళ్ళడము, అలాగే అకస్మాత్తుగా దొంగ వలె లోకం మీదకి ఉగ్రత రావడం ఉంటుంది. అందుకని ఇప్పుడు రహస్యముగా ఏ సంఘాలకి తెలియకుండా, ఎవరికి తెలియకుండా, ఎవరికి అర్థము కాదు. ఇది ఏడముద్ర గురించి వర్తమానాలు చదివిన వాళ్ళకి అర్థం అవ్వదు. కానీ మనతోటి ఆయన రహస్యముగా ఇదిగో ఈ లోకమును ఆ రోజుల్లో అందరితో చెప్పాలి, అంతం కాబోతుందని. నోహుతో మాత్రమే చెప్పాడు ఆయన, లోతుతో చెప్పాడు, ఈ ఊరి దోష శిక్షలో మీరు నశించకపోకుండా ఈ చోటు విడిచి మీరు బయటికి రండి. అందరితో చెప్పాడు ఆయన, చెప్పాల, వాళ్ళతోటి చెప్పాడు. ఇప్పుడు కూడా అంతే. ప్రపంచంలో ఆయన ఏర్పాట్లు ఎవరైతే ఉన్నారో, దయా సంకల్పంలో ఎవరైతే ఉన్నారో, గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథంలో ఎవరి పేర్లు అయితే రాయబడి ఉంటాయో వాళ్ళు మాత్రమే ఈ చివరి కాలంలో ఈ వర్తమానాన్ని పట్టుకుంటారు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా దీన్ని పట్టుకోలేదు. కాబట్టి ఇప్పుడు ఎక్కడున్నామనంటే అంతములో మనం ఉన్నాం, ఆయన నామనిస్తే ముగింపులో మనం ఉన్నాం. ఇంకా ఏదో ఇప్పుడు పొలం పని ఉందనుకోండి, ఆ పొలం పని మొట్టమొదటి ఆరంభంలో ఏం జరుగుతుందంటే ఆ పొలం అంతా కూడా విత్తనాలు చల్లడానికి భూమిని సిద్ధపరుస్తారు. ఆ సిద్ధపరిచిన తర్వాత విత్తనాలు చల్లుతారు. విత్తనాలు చల్లిన తర్వాత అవి పైకి వస్తాయి, ఆ తర్వాత కొమ్మలు వస్తాయి, ఆ తర్వాత కాయలు వస్తాయి, అనగా లేకపోతే ధాన్యం వచ్చేస్తాయి, లేకపోతే గోధుమ పంట అనుకోండి, గోధుమ పంట వచ్చేస్తాయి. చివరిలో ఏం చేస్తారో చెప్పండి? ముగింపు ఏమిటనంటే ఆ కళ్ళములోనికి వాటన్నిటి కూడా చేర్చి గోధుమల్ని పొట్టుని ఆ చేట ద్వారా వేరు చేసి ఆ గోధుమల్ని ఆ యొక్క కొట్టులోని చేర్చేసి పొట్టుని కాల్చేస్తాడు. ముగింపులో అంతములో జరిగేది అది. ఇప్పుడు కూడా అంతములో ఆయన ఇప్పుడు గోధుమలను ఆయన పొట్టు నుండి ఆయన వేరు చేసి, లోకం నుండి వేరు చేసి, పొట్టు అనగా అవి వ్యర్థమైనవి, వాటిలో జీవం ఉండదు. కానీ అవి కూడా ఏం చేస్తుంటే గోధుమలాగానే కనపడతా ఉంటాయి, క్రైస్తవులాగా కనపడుతుంటారు. వధువు సంఘాల్లో బ్రహ్మం గారు వర్తమానం నమ్మిన వాళ్ళలాగానే కనపడుతుంటారు. వాటన్నిటి నుండి కూడా ఆయన వేరు చేసి ఆ గోధుమలు తీసుకుని వెళ్ళి ఈయన ఏం చేస్తాడంటే ఈ యొక్క పొట్టని కూడా కాల్చివేస్తాడు. ఇప్పుడు అంతంలో జరిగేది అది. అంతంలో కొట్టులోని చేర్చుకోవడం, కాల్చివేయడం ఇప్పుడు జరుగుతుంది. ఇదే మనము అంతములో ముగింపులో ఉన్నాము. ఇంక తర్వాత ఇంకే పని ఉండదు. 7 దినాలు ఆ పని అంతా చేసాము పిల్లరా మరి 7 సంఘకాలాలు. ఇప్పుడు మనము ఆ యొక్క మన పనులు ముగించి మనం ఇప్పుడు మన జీవితం అనగా రక్షణ పొందుకొని పైకి కొనుకోబడుతున్నాం. అందువల్ల ఇప్పుడు న్యాయాధిపతి అంటే ఆయన అంతము చేయువాడుగా ఆయన ఉన్నాడు. అందుకని యుగము చూడండి మీరు యొక్క మత్తయి సువార్త 13వ అధ్యాయము, మత్తయి సువార్త 13వ అధ్యాయము చూడము. మత్తయి సువార్త 13వ అధ్యాయము 47వ వచనాన్ని మనం ఒకసారి చూడాలి. మరియు పరలోక రాజ్యము సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దాన్ని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపల్లో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. అలాగే యుగ సమాప్తి యందు జరుగును. ఎలోహిం దూతలు వచ్చి నీతిమంతుల్లో నుండి దుష్టులను వేరుపరిచి వీరి అగ్నిగుండంలో పడవేయుదురు. అక్కడ ఏర్పును పండు కొడుకుటి ఆయన నామనిస్తారు. హల్లెలూయా. సముద్రంలో వేయబడిన నానా విధములైన చేపలు పట్టిన వలవను పోలి ఉన్నది ఆయన రాజ్యం అండి. కాబట్టి
వల వేయబడినప్పుడు అన్ని రకరకాల చేపలు పడతాయి, లేకపోతే ఈ పావులు పడవచ్చు, ఏవేవో పడవచ్చు. అవన్నీ ఆ వలలో పడతాయి, మంచివి పడతాయి, చెడ్డవి పడతాయి. అప్పుడు మంచి వాటిని తీసుకుని అతను లాగిన తర్వాత కూర్చొని మంచి వాటిని తీసుకొని చెడ్డ వాటిని ఏం చేస్తాడు చెప్పండి? బయట పారేస్తాడు. మంచి వాటిని గంపలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. అలాగే యుగ సమాప్తి జరుగును. అంతమంది అదే జరుగుతుందని చెప్పాడు. అంతమంది ఇప్పుడు అదే జరుగుతుంది. 2000 సంవత్సరాలు వలేసి లాగాడు ఆయన. ఆ వర్తమానంలో బ్రహ్మం గారి వర్తమానంలో కావచ్చు, జాన్సన్ గారి వర్తమానంలో కావచ్చు, మిగతా వర్తమానంలో కావచ్చు, చేపలతో పాటు అనగా మంచి వాళ్ళతో పాటు వేషధారులు వచ్చారు, అవిశ్వాసులు వచ్చారు, అందరూ వాళ్ళలో పడ్డారు. ఇక ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? ఇక వలయడం మానేసి ఇప్పుడు లాగాడు. 2000 సంవత్సరాలు లాగాడు ఆయన. లాగి ఇప్పుడు ఆయన కూర్చుండి ఇంకా ఆయన ఏం చేస్తున్నాడండి? మంచి వాటిని తీసుకొని వెళ్ళి లేకపోతే బుట్టలో వేసుకొని ఏమండి మంచి వాటిని గంపలో చేర్చి ఇంకా చెడ్డ వాటిని ఆయన బయట పారవి లేకపోతే కాల్చివేయనున్నది కింద. నీతిమంతులను దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండములు పడవేయుదురు. నీతిమంతులను దుష్టులను ఏం చేస్తాడంటే ఆయన వేరుపరుస్తాడు. మంచి చేపలంటే నీతిమంతులు, దుష్టులంటే చెడ్డవి. వేరుపరిచి నీతిమంతుల్ని ఆయన రక్షిస్తాడు, దుష్టుల్ని ఆయన ఏం చేస్తాడంటే నాశనం చేస్తాడు. ఇది యుగ సమాప్తి అన్నాడు. అందుకనే కృపాయుగం ముగిసింది. 1995లోనే లోకమునకు కృపాయుగము ముగిసింది. ఇప్పుడు లోకం యొక్క అంతము మనమున్నాం. లోకం యొక్క అంతములో మనమున్నాం. ఈ యుగము కూడా ఇక ముగిపోతా ఉంది. రోమా సామ్రాజ్యం యొక్క యుగము. ఆ తర్వాత 1000 ఏళ్ల పడిన తర్వాత మళ్ళీ అగ్నిబాప్తిజం పడుతుంది. కాబట్టి ఈ యుగము పూర్తిగా తీసివేయబడుతుంది. అందుకని నీ రాకడని యుగ సమాప్తికి. అందుకని ఆయన రాకడనగా ఏమిటి చెప్పండి? ఈ యుగమును సమాప్తం చేసి ఇంకా యుగము సమాప్తం చేయడం అంటే లోకాల స్వార్థ ద్వారాలు మూసేసి నీతిమంతులు రక్షించుకొని యూదులను రక్షించుకొని రోమా సామ్రాజ్యాన్ని నాశనం చేసి 1000 ఏళ్ల పాలన తీసుకొచ్చేస్తాడు. ఆ పాలనలోకి మనం వెళ్ళిపోతాం. ఇంకా ఈ యుగం ముగిసింది. ఇంకా ఆయన పాలన భూమి మీద ఉంటుంది. సాతానుని యొక్క యుగం. ఈ యొక్క లోక ఆశలు, ధనాపేక్షలు, పనికి మాలినటువంటి యొక్క కోరికలతో కూడినటువంటి ఈ యుగము ముగించబడి నూతన యుగము, నూతనమైనటువంటి రాజ్యము, నూతనమైన పట్టణంలోనికి ఆనాడు నవకాలంలో ఎలాగైతే అలాగ మనము కూడా నూతనమైన దానిలోనికి మనం వెళ్తాం ఆయన. అందుకని 3వ ప్రపంచ యుద్ధంలో అగ్ని చేత నాశనం చేయబడుతుంది ప్రపంచం. అప్పుడు మనము 1000 ఏళ్ల పాలనలోకి వెళ్ళిపోతాం. కాబట్టి పిల్లారా, ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే యుగ సమాప్తముందు అనగా అన్నిటి యొక్క అంతమున ఉన్న అంటే ఆయన కార్యాలన్నింటి కూడా ఇక ముగించేస్తున్నాడు. ఎందుకంటే 2వ రాకడలో ఆయన కార్యాలన్నీ ముగింపు అనమాట 2వ రాకడ. కాబట్టి 3వ ఉరుము అంటే 2వ రాకడలో ఆయన యొక్క కార్యముల యొక్క అంతమును గురించి స్వరమే 3వ ఉరుము. కాబట్టి ఇప్పుడు 3వ ఉరుములో మనం ఉన్నాం. 2 రాకడలో అయితే కదా జరిగేది. మరి రక్షించడం జరుగుతుంది. ఆ తర్వాత శాశ్వతమైన కృప ఇవ్వడం జరుగుతూ ఉంది 2వ ఊరులో. 1వ ఊరులో రక్షించడం. ఇవి కూడా ఒకదానికొకటి లింకుగా ఉన్నాయి, వేరువేరుగా ఉండవు. అన్నీ కూడా 2వ రాకడ ముడిపడి ఉంటాయి మొత్తం కూడా. ఆ యొక్క యూదాగోత్రం సింహానికి, న్యాయాధిపతికి ముడిపడి ఉంటాయి అన్నమాట. అందుకని తీర్పుకు ముడిపడి ఉంటాయి ఇవన్నీ కూడా. రక్షించడం కానీ, కృప ఇవ్వడం కానీ, అంతము కానీ ఇవన్నీ కూడా ఏమైందో చెప్పండి? తీర్పు 2వ రాకడ. కాబట్టి ఇప్పుడు 3వ ఉరుములో ఏమున్నదని అంటే అంతము ఉన్నదని మనం చూస్తున్నాం. ఆయన నామస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఆయన కూడా వాటిని ఎరిగి లేఖనంలో సమస్తము సమాప్తమైనదని ఆయన చెప్పడము మనం చూస్తున్నాం. అలాగే పిల్లారా, ఇప్పుడు మనము ఆ యొక్క ఎహెజ్కేలు గ్రంథము 7వ అధ్యాయంలో మనం వెళ్ళిపోయిన తర్వాత లోకం యొక్క నాశనం ఏ విధంగా ఉండబోతుందో మనం చూద్దాం. ఇప్పుడు మనము చూస్తున్నాం, మనం ఎలాగ మత్స్యమైన దాన్ని విడిచి అమర్చితను ధరించుకోవడం, మత్స్యమైన దాన్ని నశించే దాన్ని విడిచి నాశనం లేని దానిలోనికి లోతు వెళ్ళిపోయాడు. సేమ్ మనము కూడా నశించేటువంటి లోకాశలు, లోక ఆపేక్షలు అన్నీ కూడా మనం విడిచిపెట్టేసి నాశనం లేనటువంటి
ఆ యొక్క ప్రేమకు నాశనం లేదు, వాక్యానికి నాశనం లేదు. ఆ నాశనం లేనటువంటి వాక్యాన్ని అనగా నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందం ఎప్పుడూ ఉంటుంది. అది వేయంలో పాలన ఉంటుంది. అలాంటి దానిని మనం ధరించుకుంటున్నాం. ఈ బాహ్య సంబంధమైన, అందుకనే ఈ బాహ్య సంబంధమైన వాటి మీద మనం మనసు పెట్టడం లేదు. బంగారం మీదో, చెవులకు ముక్కులకి వాటి మీదో, లేదా లోక సంబంధ వస్తువుల మీదో, గొప్ప గొప్ప చీరల మీదో, వాటి మీద వీటి మీద మనకేమి. ఇప్పుడు నీ మనసంతా దేని మీద ఉంటుంది చెప్పండి? ఆ మహిమ శరీరాన్ని పొందుకోవాలి. లోతు యొక్క గురి ఏమని చెప్పండి? తెల్లవారుజాములో ఆ సోయలుగా వెళ్ళాలి. నీ గురి కూడా ఏమంటే చెప్పండి? ఉగ్రతను తప్పించుకోవాలి. నేను ఆ యొక్క అమర్చమైన శరీరాన్ని పొందుకోవాలి అని నీవు దేన్నైనా విడిచిపెట్టడానికి ఇష్టపడతావు. ఎందుకంటే ఆ రోజుల్లో లోతు కూడా గొప్ప ఆస్తిపూరుడి, కానీ ఎన్ని వదిలేసాడు. లోతు భార్య వాటిని విడిచిపెట్టలేకపోయింది. కాబట్టి నువ్వు ఈ చివరి కాలంలో నీవు మర్చిమైన దాన్ని విడిచి అమర్చితను ధరించుకోవాలి. మనం ఎత్తబడిన తర్వాత, యూతులు కూడా రక్షించబడిన తర్వాత, ఇవన్నీ అంతంలో జరిగేవి, ఇవన్నీ రక్షణ మరియు నాశనం. కాబట్టి యూదులు రక్షించబడిన తర్వాత శ్రమకాలం ముగింపులో ఏం జరుగుతుందో అనగా మనము ఎహెజ్కేలు గ్రంథము 7వ అధ్యాయంలో మనం చూస్తాం. అంటే లోకమునకు నాశనం ఏ విధంగా జరుగుతుందో, ఆ నాశనం వచ్చినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి. ఎహెజ్కేలు గ్రంథము 7వ అధ్యాయం మొదటి నుండి మీరు ఒకసారి చదవండి. మరియు యావే వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా ప్రకటింపుము, ఇశ్రాయేలుల దేశమునకు అంతం వచ్చిన. ఆ రోజు లేదా దేశానికే, కానీ రేపు ప్రపంచం మొత్తానికి నాశనం రాబోతుంది. అయితే ఇప్పుడు మనం అంతం వచ్చి ఉన్నదంటే ఇప్పుడు అంతంలో మనం ఉన్నాం. నలుదిక్కుల దేశమునకు అంతము వచ్చే ఉన్నది. ఎలోహిమునకు యావే సెలవిస్తున్నాడు, ఇప్పుడు నీకు అంతము వచ్చి ఉన్నది. నా కోపము నీ మీద తెప్పించు, నీ ప్రవర్తనను బట్టి నీకు తీర్పు తీర్చి, నీవు చేసిన సమస్త ఏ కృత్యమును ఫలము నీ మీదకి రప్పించు. అంటే ఈనాడు కూడా మనుషులు చేసిన ఏ కృత్యమును, అసహ్యమైన కార్యాలు, అసహ్యమైన ప్రవర్తనను బట్టి, వీటన్నిటిని బట్టి సర్వశక్తిమంతునికి కోపము రగిలింది కనుక ఆ కోపమును బట్టి, వారి క్రియలను బట్టి క్రియలకు తగిన విధంగా ప్రతిఫలం ఆయన ఇస్తాడు. నీ ఎడల కటాక్షముంచకయు కనికరము చూపకయు నుందును. నేను యావేనై ఉన్నానని నీ వెరుగునట్లు నీ ప్రవర్తన ఫలము నీవు అనుభవింపజేసేదను. నీ ఏ కృత్యములు నీ మధ్యనే ఉండని. చూడండి, కనికరము చూపని అంటున్నాడు. మనం ఎంత ఇప్పుడు చూడండి, లోకం మీద ఆయనకి కనికరం లేదు. కనికరం పడినప్పుడు ఆయన సువార్త ప్రకటించబడడం జరిగింది. ఇప్పుడు ఆయన కనికరం లోకం మీద పోయింది కాబట్టి సువార్త ద్వారాలు ముయ్యబడ్డాయి. ఇప్పుడు కనికరం ఎవరి మీద ఉంది చెప్పండి? తన భార్య మీద ఉంది, తన యొక్క పెండ్లి కుమార్తె మీద ఉంది, తన యొక్క వధువు మీద మాత్రమే, ఆమె మాత్రమే ఉన్నది కనుకనే ఆమెకు రక్షించాలనుకుంటున్నాడు. కాబట్టి ఈ విషయాలన్నీ ఆయన బయలుపరుస్తున్నాడు. ఆయన హల్లెలూయా. అందుకని నీవు ఆయన దానవు, ఆయన నీవాడు. నీవు ఆయన సొత్తు, ఆయన నీ సొత్తు. ఈ లోకం మీద ఏది కాదు. నువ్వు ఆయన చెందున్నావు తప్ప లోకంలో మరి దేనికి కూడా నీవు చెందిలేవు. కాబట్టి తర్వాత చూడండి, ఎలోహిము యావే సెలవిచ్చినది ఏమనగా దురదృష్టవంతుడైనా సంభవించున్నది, అంతము వచ్చి ఉన్నది, అంతమే వచ్చున్నది, అది నీ కొరకు కనిపెట్టుచున్నది. ఇదిగో సమీపమాయను, దేశ నివాసులారా మీ మీదకి దుర్దినము వచ్చుచున్నది, సమయం వచ్చుచున్నది, దినము సమీపమాయను. ఉత్సాహధ్వని కాదు, శ్రమధ్వనియే పర్వతముల మీద వినబడుచున్నది. ఇంకా కొంతసేపటికి నా క్రోధమును నీ మీద కుమ్మరింతును, నీ మీద నా కోపమును నెరవేర్చుచు నీ ప్రవర్తనను బట్టి నీకు తీర్పు తీర్చి నీ సమస్త కృత్యమును ఫలమును నీ మీదకి రప్పించదు. అందుకనే పేతురు రాసిన పత్రిక, అలాగే 2వ పేతురు రాసిన పత్రికలో ఉన్నది. అలాగే 6వ ముద్రలో కూడా ఉంటుంది. ఇదిగో ఆకాశము సురసురా రగులుకొని, లేకపోతే నక్షత్రాలు రాలి పడిపోతాయి, ప్రపంచం మిక్కటమైన వేండ్రముతో కాలిపోవునని ఈ లేఖనాలన్నీ కనపడతా ఉన్నాయి.
ఆ విధంగా ఆయన కోపం తీర్చుకోబోతున్నాడు. కారణం ఏంటి చెప్పండి? వీళ్ళ హేయమైన కార్యాలు, విగ్రహారాధన, లేకపోతే వ్యభిచారములు, దొంగతనములు, నరహత్యలు, దుర్బోధలు, ఈ యొక్క కృత్రిమైన అలంకరణలు, ఇవన్నీ కూడా సర్వశక్తిమంతుని కోపాన్ని రప్పించే వాళ్ళ మీద. వీటని ఎందుకని ఎవరైతే ఆయన వాక్యాన్ని వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళ మీద ఆయన కోపం రగులుతూ ఉంటుంది. కనికరం పోయింది. ఒకప్పుడైతే పాప మీద ఆయన కనికరపడేవాడు, ఇప్పుడు లోకం మీద ఆయన కనికర పట్టలేదు, ఇంకా కోపముతో ఉన్నాడు నాశనం చేయాలని. అర్థమైందా? తర్వాత చూడండమ్మా. నిన్ను మొత్తువాడునైనానని నీ వెరుగునట్లు నీ ఎడల కటాక్షముంచుకయు కనికరము చూపకయు నుందును. నీ ప్రవర్తన ఫలము నీ చేసిన పనులను బట్టి, నువ్వు చేసిన చెడ్డ పనులను బట్టి, నీ చెడ్డ తలంపులను బట్టి, నీ చెడ్డ కోరికలను బట్టి, నీవు చేసిన అపవిత్రమైన కార్యాలను బట్టి, అపవిత్రమైన మాటలను బట్టి నీకు మీదగా నేను తీర్పు తీర్చేదను. నేను అందుకని ఈనాడు లోకం మీద ఆయన కోపముతో వీళ్ళెంతకాలం చెప్పినా వీరు మారు మనసు పొందలేదని ఇంకా ఆయన కోపముతో ఆయన వచ్చి ఇప్పుడు నీతిమంతులను మన పట్ల కనికరం కలిగి లోకానికి నాశనం చేయబోతున్నాడు. అందుకనే శ్రమకాలం యొక్క ముగింపులో వీళ్ళందరూ కూడా శ్రమల్లో పడిపోయి, అయ్యా నీ నామాన్ని మేము అద్భుతాలు చేయలేదా, మాత్కారాలు చేయలేదా, సూచక్రియలు చేయలేదా, లేకపోతే ఇలాగ మేము సువార్త ప్రకటించలేదా, ఆ దేశం వెళ్ళి ఈ దేశం వెళ్ళి మేము సువార్త ప్రకటించాము కదా, మేము అది చేసాము ఇది చేసాము, అనేక మంది జనాలు పోగు చేసి నేను ఆనంద భారత్లో మీటింగులు పెట్టాను, లేకపోతే మెక్లారిన్లో మీటింగులు పెట్టి 1 లక్షల మంది 2 లక్షల మంది వచ్చారని పేపర్లో రాశారా, ఇవి కావాలంటే ఇవి పేపర్లో రకరకాలుగా వీడు చెప్పొచ్చు ఆ శ్రమకాలంలో. అప్పుడు ఆయన అంటున్నాడు, నేను ఏమాత్రము కూడా కనికరము కటాక్షముంచుకయు కనికరము చూపుకయు ఉందును. ఆయన నమ్మనిస్తాను. ఇంకా కనికరము దొరక చాలామంది అంటారు. ఫస్ట్లో నేను వచ్చిన ఫిలోమోన్ గారు అలా చెప్తున్నారు కానండి, ఆయన చాలా జాలి కనికరం కలిగిన వాడండి, ప్రేమ కలిగిన వాడండి. అది అయిపోయింది. మీకు అర్థమైందా? ఇది అంతము. నాశనాన్ని గురించి మాట్లాడుతుంటే చెప్పిస్తున్నాడు. నువ్వేమైనా అనుకో, వాక్యం ఏమి చెప్తుందో. ఇప్పుడు అంతముల గురించి స్వరం వెళ్తుంది. ఆయన రక్షించబడడమా, ఉగ్రతలో పడిపోవడమా, నశించడమా, రెండే నీ ముందు ఉన్నాయి. ఆయన నమ్మండి. ఇంతకు ముందు అనేట్లయితే నీ ముందు వెలుగున్నది, దుర్బోధలు ఉన్నాయి. అప్పుడు ఆశీర్వాదమా శాపమా అన్నట్టుగా వెలుగున్నది, చీకటి ఉన్నది, సత్యమైన స్వార్థ ఉన్నది, దుర్బోధలు ఉన్నాయి. అది ఇప్పుడు ఏమిటంటే నీ ముందు 2 పెట్టబడ్డాయి. ఒకటి నువ్వు రక్షించబడడమా, లేకపోతే నిత్య శిక్షణ పొందడమా. అందుకని మత్తయి సువార్తలో చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయము 42వ వచనం మనం చదువుకుందాం. కావున ఏ దినమున మీ మెస్సై వచ్చునో మీకు తెలియదు కనుక మెలకుగా ఉండి, ఏ జామును దొంగ వచ్చునో ఇంటి యజమానులు తెలిసి నెలరా అతడు మెలకుగా ఉండి తన ఇంటికి కన్నమీడని మీరు ఎరుగుదురు. మీరు అనుకున్న గడిలో ఇక్కడ చూడండి, దినము జాము గడి గురించి మాట్లాడుతున్నాడు ఆయన. మీరు అనుకున్న గడిలో మనిషి కుమారుడు వచ్చును కనుక మీరు సిద్ధముగా ఉండి, యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుటకు వారి పైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడు అయినటువంటి దాసుడు ఎవడు? యజమానుడు వచ్చి ఏ దాసుడు ఇలాగ చేయుచుండుట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు, అతడు తన యావదాస్తి మీద ఉంచునని నిశ్చయముగా చెప్పుచున్నాను. అయితే దుష్టుడైన ఒక దాసుడు నా యజమానుడు ఆలస్యం చేయుచున్నాడు అనుకొని తన తోడి దాసులను కొట్ట మొదలుపెట్టి త్రాగుబోతులతో తినుచు త్రాగుచునుంటే ఆ దాసుడు కనిపెట్టిన దినముల్లోను వాడు అనుకున్న గడిలోను వాని యజమానుడు వచ్చి వాని నరికించి వేషధారులతో కూడా వారికి పాలు నియమించును. అక్కడ ఏడుపును పండుగను ఆయన నామనిస్తాడు. ఇప్పుడు కూడా అంతే జరుగుతాం. నిత్య శిక్షలోకి వెళ్ళిపోవడం 2వ సార్లు ఆయన ఏం చేస్తాడు చెప్పండి? ఆ దినము ఆ జాము. అందుకని 8వ దినములో మనం ఉన్నాం, తెల్లవారు జాములో మనం ఉన్నాం.
మూడవ గడిలో ఓ మెస్సయ్య ఏ దినమైతే పునరుద్ధానం చెందాడో అదే దినములో మనల్ని లేపుడు కొరకై తీసుకుని వెళ్ళేటి కొరకై ఆయన వచ్చాడు. ఆయన హల్లెలూయా. ఆయన పునరుద్ధానం చెందిన సమయంలోనే మనల్ని కూడా తీసుకుని వెళ్ళడానికి ఆయన వచ్చాడు. కాబట్టి ఇప్పుడు నీవు రక్షించబడే సమయం ఇది. అంతములో మనం ఉన్నాము కనుక నీకు ముందు రెండు ఉంచబడ్డాయి. ఒకటి ఏంటంటే రక్షించబడడమా, అగ్నితో నాశనం చేయబడడమా. సమయం ఇప్పుడు అలాంటిది. ఎందుకంటే జడ్జిమెంట్ సమయం ఇది, తీర్పు సమయం ఇది. నువ్వు రక్షించబడడమా, నిత్య శిక్షకు వెళ్ళిపోవడమా. అక్కడ ఏడుపును పండ్లు గురుగుటును ఉంటుంది. ఎందుకంటే ముగింపు అంటే ఇది. అంతమును గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఇది మూడో ఉరుము అంతమైనది. ఆ హెజ్కేలు గ్రంథం మళ్ళీ చదువమ్మా 10వ వచనం. ఇదిగో హే కృత్యములు, ఇదిగో ఇది ఆ దినం వచ్చి ఉన్నది, ఆ దుర్దినము ఉదయించున్నది, ఆ దండము పూచి ఉన్నది, ఆ గర్వము చిగురించి ఉన్నది, బలత్కారము పుట్టి దుష్టులను దండించినదాయను, వారిలోనైను వారి గుంపుల్లోనైను వారి ఆస్తులోనైను వారికున్న ప్రభావమైను ఏమీ శేషింపదు. కాలము వచ్చున్నది, దినము సమీపమాయను, వారి సమూహమంతటి మీద ఉగ్రత నిలిచి ఉన్నది. కనుక కొనువారికి సంతోషం ఉన్న పని లేదు, అమ్మవారికి దుఃఖం ఉన్న పని లేదు. వారి బ్రతికినను అమ్మివాడు అమ్మిన దానికి తిరిగి రాడు. ఈ దర్శనము వారి సమూహమంతరికి చెందును, అది తప్పక జరుగును. వారందరూ దోషులైన కనుక తమ ప్రాణమును రక్షించుకొనుటకు వారిలో ఎవరును ధైర్యం చేయరు. చాలా భయంకరమైన పరిస్థితి మనం ఎత్తబడిన తర్వాత భూమి మీద ఉండబోతాం. తేలిక తీసుకో ప్రపంచం అది. ఎందుకని సర్వశక్తి ఉగ్రత అంటే కోపం భూమి మీద ఉంది. ఇప్పుడు మారలేదని, మారు మనసు పొందలేదని, సువార్త ప్రకటించినా ఆయన తట్టు తిరగలేదని సర్వశక్తిమంతుడు లోకం మీద కోపంగా ఉన్నాడు. మనం కాదు, ఆయన కోపంగా ఉన్నాడు. మనమైనట్లయితే ఉగ్రతుండి తప్పించుకునే వారంగా మనం. అందుకని ప్రతిదండన చేయవాడు ఎవరు చెప్పండి? ఆయన. అందువల్ల ఆయన కోపంగా ఉంటాడు, ప్రతిదండన చేసేవాడు కాబట్టి. మనకు విశ్రాంతినిచ్చేవాడు ఆయన. ఆయన మన పట్ల ఏమో జాలి పడుతున్నాడు, మన పట్ల కనికరపడ్డాడు, మనల్ని రక్షిస్తున్నాడు. లోకం మీద అయితే మాత్రము 2000 సంవత్సరాల సమయం ఇచ్చాను, కానీ వీళ్ళు మారలేదని ఆయన కోపముతో ఉన్నాడు ప్రపంచం మీద. అందువల్ల ఇప్పుడు ఆయన అంతము వచ్చి ఉన్నదనగా ఆయన కోపం భూమి మీదకి రావడమే అంతము రావడం. ఆయన హల్లెలూయా. అందుకని ఆయన కోపమును తట్టుకొని జాలిన వాడెవడు? ఎందుకంటే మహావేశ్య, ఆమె పిల్లలు, వేసే పిల్లలు, దాని యొక్క క్రియలు, దాని కార్యములు ఎక్కువైపోయాయి. మహావేశ్యనగా రోమన్ క్యాథలిక్ సంఘాలు ఏమండి, దాని యొక్క పిల్లలు అనగా లూథరన్, బాప్టిస్ట్, పెంతెకోస్తు మొదలైన సంఘాలు. కాబట్టి ప్రియారా, వీటన్నిటి యొక్క ఏ కృత్యాలు, వాళ్ళు చేసినటువంటి అపవిత్రమైన విగ్రహారాధన, ఇవన్నీ కూడా తిరత్వము, లెంట దినాలు, క్రిస్మస్, ఇవన్నీ కూడా ఆయన ఏయముగా ఉన్నాయి. ముగ్గురిని ఆరాధించడం, త్రియేక దేవుడని చెప్పడం, ఇవన్నీ కూడా సర్వశక్తిమంతునికి 3 ముక్కలు చేసి ముగ్గురుగా మార్చి ఆయనకి ఇష్టమైన ఆరాధన చేయలేదు వీళ్ళు. ప్రపంచం మీద ఆయన ఉగ్రత ఉన్నది. అలాగే మత్స్యాగ సంఘాల మీద, ఆ సంఘాల్లో వారు నమ్మినటువంటి సిద్ధాంతాలను బట్టి ఆ జనుల మీద సర్వశక్తిమంతుని ఉగ్రత ఉన్నది. వారు ఆయన ఉగ్రతలో ఉన్నారు. ఎవరైనా కానీ బాప్టిస్ట్ సంఘానికి వెళ్ళేవాడు కావచ్చు, పెంతెకోస్తు సంఘానికి వెళ్ళేవాడు కావచ్చు, లూథరన్ సంఘానికి వెళ్ళేవాడు కావచ్చు, అది బైబిల్ మిషన్ సంఘానికి వెళ్ళేవాడు కావచ్చు, ఏ సంఘానికి వెళ్ళేవాళ్ళమైనా కూడా వాళ్ళందరి మీద సర్వశక్తిమంతుని కోపం ఉన్నది, ఉగ్రతలో ఉన్నారు. వాళ్ళ మీద ఆయన కోపం ఉన్నది, కానీ నీ మీద ఆయన కనికరం ఉంది. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అందుకని వారు ఆయన ఉగ్రతలో ఉన్నవారు, మనం ఆ ఉగ్రతలో ఉన్నవారము కావు. తర్వాత చూడండి, వారు సర్వసిద్ధులై బాకానాదము చేయుదురు కానీ వారి సమూహమంతుడి మీదకి నా ఉగ్రత వచ్చినది కనుక యుద్ధము పూనుకుని వాడొకడును ఉండడు.
బయట ఖడ్గమున్నది, లోపల తెగులును క్షామమును ఉన్నవి. బయటనున్నవారు ఖడ్గము చేత చతురు, పట్టణంలో ఉన్న వారికి క్షామమును తెగులును. క్షామం అంటే కరువు. ఇప్పుడు మనం చూస్తున్నాం, కరోనా వైరస్ వచ్చింది, కరువు వచ్చింది. ఒకవైపు యుద్ధాల గురించి మనం వింటున్నాం, వెలుపటి యుద్ధాలు, లోపటేమో కరువు క్షామం. ఇప్పుడు పరిస్థితి ఇలా ఉందనంటే మనం ఎత్తబడిన తర్వాత భూమి మీద ఎలా ఉండబోతుందో మీరు ఒకసారి ఆలోచించి. చాలా భయంకరంగా ఉన్నది. ఆయన కోపం వలనే ఇవన్నీ వస్తున్నాయి భూమి మీద. ఓ ఆయన కోపం నీ మీద రగలు కొనకుండా ఉండాలనంటే నీవు ఆయన వాక్యం మీద నిలబడాలి. ఆయన ఏమి తీసేయమన్నాడు దాన్ని తీసివేయాలి, వేడిని విడిచిపెట్టమన్నాడు దాన్ని విడిచిపెట్టేసేయాలి, ఏది విసర్జించాలో దాన్ని విసర్జించాలి. ఆయన కోపము సర్వశక్తిమంతుని కోపము కలిగించే ఏ పని కూడా నువ్వు చేయకు. అందువల్ల ఈ లోకాన్ని విడిచి నువ్వు బయటకు వచ్చినట్లయితే నీ మీద కోపం. నువ్వు ఆయన కోపాన్ని నుండి తప్పించుకోవాలంటే ఒకే ఒక మార్గం, ఉగ్రతను తప్పించుకోవాలంటే ఒకే ఒక మార్గం, లోకములో ఉన్న వాటిని నువ్వు ప్రేమించకుండా ఉండడమే. ఆయన లోతు వలె నీ మనసుని భూ సంబంధమైన వాటి మీద పెట్టుకోనకుండా పైన వాటి మీద నువ్వు మనసు కలిగి ఉన్నట్లయితే ఆయన కోపం నీ మీద నుండి తొలగిపోయినట్టే. నీవు భూ సంబంధమైన వాటి మీద మనసు కలిగి ఉన్నంత కాలము, ఎందుకంటే వీరు కల్పించుకున్న దాన్ని బట్టి, వీరు కట్టుకునే నగరాలను బట్టి, వీరి యొక్క పాపములను బట్టి, వీరి యొక్క ఏమైనా ఆలోచనలు అన్నిటిని బట్టి సొదొమ గొమొర్రా వలె మూడవ ప్రపంచ యుద్ధంలో అణుబాంబుల చేత పాప పట్టణాలను కూడా నాశనం చేయబడతాయి. అందువల్ల మనం తప్పించుకోవాలంటే ఒకటే ఒక మార్గము, లోకం మీద మనసు పెట్టకుండా వాక్యం మీద మనసు పెట్టడం. హల్లెలూయా. లోకం మీద మనసు పెడితే నువ్వు ఈ సంఘంలో ఉన్నా కానీ వాక్యం వింటూ ఉన్నప్పటికీ కూడా ఆయన కోపం నీ మీద ఉన్నట్టే. నువ్వు గుర్తుంచుకో, ఆయన ఉగ్రత నీ మీద ఉన్నట్టే. వర్తమానం వింటున్నాను, పర్వాలేదు, నాకు అర్థమవుతుందంటే కుదరదు. మార్పు పొందడం కోసం వాక్యం వింటున్నాం, మారకపోతే నీ విషయంలో వాక్యం నిష్ప్రయోజనమైనట్లు లెక్క. నువ్వు మారకపోతే ఏమైపోయినట్టు? నిష్ప్రయోజనం అయిపోయినట్టు. అందువల్ల మనసు ఏమైపోవాలి చెప్పండి? మీ మనసు మారి నూతన పరచబడాలన్న బైబిల్లో ఆయన నామనిస్తారు. ద్వేషం, అసూయ, క్రోధము ఇవన్నీ నీలో ఉన్నట్లయితే ఆయన కోపం నీ మీద ఉన్నట్లు లెక్క, ఆయన ఉగ్రత నీ మీద ఉన్నట్లు లెక్క, కక్ష ఇవన్నీ కూడా నీ మీద ఉన్నట్లయితే, నీలో ఉన్నట్లయితే ఆయన ఉగ్రత నీ మీద ఉన్నట్లు లెక్క. అలాంటివన్నీ కూడా నువ్వు విడిచిపెట్టేసేయాలి. నీవు ఎవరైనా నీ విషయంలో ఏదైనా చేసినట్లయితే దాన్ని నువ్వు వెంటనే క్షమించేయి. ఆయన వాళ్ళకి తెలియదు, ఆయన వాళ్ళకి క్షమించిన ఆయనని వాళ్ళ పాపం గురించి ప్రార్థన బైబిల్లో ఆ విధంగా ఉంది. నువ్వు ప్రార్థన చేయి, అది ప్రేమ అంటే. ఎవరైనా వాక్యానికి వ్యతిరేకంగా ఉంటే వాడిని మార్చుని, అంతేగాని వాళ్ళ మీద ద్వేషం పెంచుకోవడం కాదు. వాళ్ళ వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నారని వాళ్ళ మీద కోపం పెంచుకోవడం కాదు. వాళ్ళ గురించి నువ్వు ప్రార్థన చేయి, ప్రార్థించాలి వాళ్ళని మార్చుని ఆయన. ఎందుకంటే మనుషులమైన మనము ఎవరు మార్చలేరు, పరిశుద్ధాత్మే మార్చగలరు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ క్రియ చేయకపోతే నేను ఇక్కడ ఎంత గొంతు దించుకొని అడిచినా ఏమీ ఉపయోగం లేదు. మీకు అర్థమవుతుందండి? ఎన్ని మర్మాలు బయలుపరచడం వాటన్నిటిని కూడా మీకు తెలియజేసినప్పటికి కూడా ఉపయోగం లేదు. పరిశుద్ధాత్మ ఎవరిలో ఉంటుందో వాళ్ళలోని ఈ వర్తమానము కార్యరూపం దాలుస్తాయి. పరిశుద్ధాత్మ లేదనుకోండి, నువ్వు వాక్యం వినకముందు ఎలా ఉన్నావు, విన్న తర్వాత కూడా మళ్ళీ అదే విధంగా అదే లక్షణాలతో జీవిస్తూ ఉంటాం, అదే ఆశలతో ఆలోచనతో జీవిస్తుంటాం. అక్కడ ఏమైపోయింది చెప్పండి? పరిశుద్ధాత్మ కార్యం జరగలేదు నీ హృదయంలో. ఆయన మనిషిస్తాం. ఆ తర్వాత చదువమ్మా. వారిలో ఎవడైనాను తప్పించుకొని వారందరూ లోయలో గువ్వలోనే పర్వతం మీద నుండి తమ దోషమును బట్టి మూలుగులు నిడుదురు. అందరి చేతను సత్తువ తప్పును, అందరూ మోకాళ్ళు ఆ నీళ్ళ వల్ల తత్తరిలను వారు గోనె పొట్ట కట్టుకొని వారికి ఘోరమైన భయము తగులును. అందరూ సిగ్గుపడుదురు, అందరి తలలు బోడియగును. తమ వెండిని వీధుల్లో పారవేయుదురు, తమ బంగారమును నిషిద్ధమని ఎంచుదురు. యావే ఉగ్రత దినమందు
వారి వెండియే గాని బంగారమే గాని వారిని తప్పించజాలదు. నీకు విలువైన ఇస్తున్నావు కదా, బంగారం వెండి వజ్రము, మాకు అన్ని సవర్లు ఉంది, ఇన్ని సవర్లు ఉంది, నాకు అంత ఉంది ఇంత ఉంది, ఇవేవి కూడా రేపు ఉగ్రత దినాన నిన్ను రక్షించు. అర్థమైందా? ఆ యొక్క విలువైనవి ఏమి కూడా నేనేం చేయలేదు చెప్పండి. డబ్బు కానీ నీ ఆస్తులు కానీ ఏమి కూడా నేనేం చేయలేదు చెప్పండి. ఉగ్రత దినంలో రక్షించు నేను. చదువమ్మా. వాటిని అది వారి దోషక్రియలు విడవకుండా కనుక దాని వలన తన ఆకలి తీర్చుకొని జాలకపోదురు, తమ ఉదరమును పోషించుకొని జాలకపోదురు. ఒరేన్ని విచార క్రియలు విడిచిపెట్టరా. నీకు ఇద్దరు 2-3 పెళ్ళిళ్ళు ఎందుకురా నీకు? దాన్ని విడిచిపెట్టరా అంటే మారట్లేదు. మరి దొంగతనాలు మారరా అంటే మారడం లేదు. మరి అబద్ధాలు మారరంటే నువ్వు మారడం లేదు. అసూయ విడిచిపెట్టరా అంటే విడిచిపెట్టలేదు. మరి నువ్వు కోపం విడిచిపెట్టేరా, సహనాన్ని దీర్ఘశాంతాన్ని నేర్చుకోవట్లేదు. ఏదైతే వాక్య వ్యతిరేకం విడిచిపెట్టమని చెప్పాడు, విడిచిపెట్టినందువలనే సర్వశక్తిమంతుని యొక్క ఉగ్రత వీళ్ళ మీదకి వచ్చేస్తుంది. నీ భార్యను తప్ప మిగతా వాళ్ళని ఎవరైనా నువ్వు సహోదరులుగానే భావించాలి. హల్లెలూయా. నువ్వు అక్రమమైన ఆలోచన చేసావంటే ఆయన కోపం నీ మీద ఉన్నట్టు, ఉగ్రత నీ మీద ఉన్నట్టు. అందువల్ల ఈ చివరి కాలం నువ్వు ఆ ఉగ్రత నుండి తప్పించుకోవాలంటే నువ్వేం చేయాలి చెప్పండి? వాక్యానికి విధేయత చూయించాలి. అందువల్ల రేపు నీవు నమ్మిన వారెవరు, నీవు నమ్మిన డబ్బు బంగారము వెండి ఏవి నిన్ను రక్షించాలి. ఆ ఉగ్రతలో నీవు నశించిపోతుంటావు. బంగారం ఇప్పుడు నాకు బంగారం ఉందో పర్లేదు, డబ్బు ఉన్నదో పర్లేదు, వెండి ఉందో పర్లేదు, వజ్రాలు ఉన్నాయి పర్లేదు, నాకు మంచి ఆస్తి ఉంది పర్లేదు, నా ప్రాణమా తినుము త్రాగము సుఖించము నాకేం పర్లేదు, వాళ్ళు చూసినా చూడకపోయినా నేను ఏదో విధంగా బ్రతకగలను, నాకేం పర్లేదులే నువ్వు అనుకోవచ్చు. రేపు విడిచిపెట్టబడితే నువ్వు ఏదైతే నమ్ముకున్నావో నాకుంత పర్లేదని అది ఏది కూడా నిన్ను రక్షించదు. మరి పనికిమాల స్నేహితులు విడిచిపెట్టరంటే నువ్వు విడిచిపెట్టలేదు. రేపు ఉగ్రతలో విడిచిపెట్టబడితే నీ స్నేహితులు ఎవరు నిన్ను రక్షించరు ఆ ఉగ్రతలోనండి. కాబట్టి ఇప్పుడే నువ్వేం చేయాలి చెప్పండి? మరి ఆ పిచ్చి ఆ సాతాను బట్టలు వదిలేసే అమ్మాయి, వదిలేసే అబ్బాయి, ఆ కటింగ్లు ఏంటి, ఆ ప్యాంట్లు ఏంటి, మోకాళ్ళ దాకా ఏంటి, ఆ ఏంటి, ఆ డిజైన్లు ఏంటి, ఆ షర్ట్లు ఏంటి, ఆ రకరకాల మోడల్స్ ఎందుకు నీకు, ఫ్యాషన్ ఎందుకు నీకు? వింటలేదు. రేపు ఉగ్రతలో పడిపోతే ఏం జరుగుతుంది చెప్పండి? అయ్యో నేను ఎందుకు అప్పుడు విడిచిపెట్టలేదా, ఎందుకు నేను వాడిని విడిచిపెట్టలేదా నువ్వు అంటావు. కానీ కనికరం దొరకదు. కనికరం ఏమైపోయింది చెప్పండి? ఉదయం తీసుకుని వెళ్ళిపోయింది. ఆయన తీసుకుని వెళ్ళిపోయింది దేవుడి భూమి మీద ఉగ్రతే ఉంటుంది. అప్పుడు వీళ్ళు ఏడుస్తారు. అప్పుడు వీళ్ళ అందచందాలు అందం ముందు నిలబడి నా షర్టు బాగుందా, నా జుట్టు బాగుందా, నా ప్యాంటు బాగుందా, అవి ఏమి పనిచేయవు. మొత్తము కూడా అగ్ని. ఇలారా చాలా భయంకరంగా ప్రపంచం మీద ఉగ్రత రాబోతుంది. అంతములో మనం ఉన్నాం. ఆయన తన కార్యములు ముగించే పనిలో ఆయన ఉన్నాడు. ఇప్పుడు లోకములు సువార్త ప్రకటించే సమయము కాదు. ఇంకా అయ్యో కొద్దిమంది అయిపోయారు, ఇంకా చాలామందిని రక్షించాలని లోకానికి పాపులకు వాళ్ళకు సువార్త ప్రకటించే పనిలో లేడు ఆయన. తన వధువులు యొక్క పుట్టులో ఇంకేమైనా గోధుమలు ఉన్నాయా అని చెరుగుతున్నాడు. వధువు సంఘాల్లో ఇంకెక్కడైనా గోధుమలు ఉన్నాయా, ఆ గోధుమల్ని తీసుకుని వెళ్ళిపోతాడు ఆయన. హల్లెలూయా. బ్రహ్మయ్య గారి వర్తమానం, జాన్సన్ గారి వర్తమానం నమ్మిన దాంట్లోనే గోధుమలు ఉన్నాయి, గురుగులు ఉన్నాయి. ఇప్పుడు అది వేకు నక్షత్రం ద్వారా వేరు చేయబడతా ఉన్నాయి. ఆయన నమ్మనిస్తాం. హల్లెలూయా. ఆ తర్వాత చదువమ్మా. శృంగారమైన ఆభరణములను వారు తమ గర్వములకు ఆధారముగా ఉపయోగించిరి. చూడండి ఇక్కడ చూడండి, శృంగారమైన ఆభరణములను వారు తమ గర్వమునకు ఆధారంగా. బంగారం అనేటువంటిది అది గర్వానికి సాదృశ్యం ఉందన్నమాట. అందువల్ల ఈనాడు చాలామంది అవి తీయండి అంటే మాకు రక్షణ లేకపోయినా పర్వాలేదు, పరలోకం లేకపోయినా పర్వాలేదు, ఆయన కోపం మా మీద ఉండి మేము ఏమైపోయినా పర్లేదు, కానీ మాత్రం మా ఒంటి మీద అలా ఉండాలంటున్నారు.
అవి మేము తీసేయలేమంటున్నారు. సర్వశక్తిమంతుని కోపం అవి ఉంటే మీ మీద ఉన్నదే అంటే నిజముగా నువ్వు ఆయన ఏర్పాట్లో ఉంటే వెంటనే భయపడి వాటిని విడిచేస్తాం. అయ్యో ఆయన కోపం నా మీద ఉందా అని. కానీ నీవు ఆయన అలాగ ఉంచుకుంటున్నావు అంటే సర్వశక్తిమంతుని కోపం అంటే నీకు భయం లేదు. అంటే సర్వశక్తిమంతుడు అంటే నీకు ఏమి లేదు చెప్పండి, భయం లేదు. కాబట్టి నీవు అలాగ భయం లేకుండా ఆయన కోపం నీ మీద ఉన్నట్లయితే నీవు విడిచిపెట్టబడతావు. అది విడిచిపెట్టబడకుండా ఉండాలంటే అవన్నీ కూడా ఈ చివరి సమయంలో వాటన్నిటి నువ్వు తెంచబడాలి. అందుకని బ్రహ్మాం గారి కాలంలో ఏం జరిగిందంటే వధువు ప్రత్యాసంగా నుండి బయటకు వచ్చింది, కానీ ఆ యొక్క లోకం కూడా దాన్ని వెంబడిస్తూ వచ్చింది అనమాట. కానీ ఇప్పుడేం జరుగుతుందనంటే నిర్గమాకాండం 14 వచ్చారు ఇజ్రాయెల్కి ఐగుప్తీయులకు మధ్య నిలిచిన రీతి, కానీ ఇప్పుడు లోకానికి నీకు మధ్య ఆయన నిలిచాడు. వాక్యం నిలిచి నిన్ను లోకం నుండి నిన్ను తెంచివేస్తుంది అనమాట. వాక్యం బ్రహ్మాం గారి వర్తమానం తీసుకొచ్చింది. దాంతోపాటు లోకం కూడా వచ్చింది, ఐగుప్తు సైన్యం కూడా వచ్చారు. కానీ వర్తమానం ఏం చేసి చెప్పండి. చాలామంది ఏమంటారంటే బ్రహ్మాం గారి వర్తమానంకి ఫిలోమోన్ గారు చెప్పే వర్తమానానికి తేడా ఏంటి అంటారు. సాయంకాల వర్తమానం వేకుచుక్క వర్తమానానికి తేడా ఏంటి, అంతా ఒకటే కదా, వచ్చేసంగా బైబిల్ అంతా ఒకటే కదా అంటుంటారు. వీళ్ళు కూడా అలాగే మాట్లాడుతుంటారు. కానీ వ్యత్యాసం ఉంది. అది లోకం నుండి బయట తీసుకొచ్చింది, కానీ అది లోకాన్ని పూర్తిగా తెంచలేదు. కానీ ఈ వర్తమానం అయినట్లయితే లోకం నుండి నిన్ను పూర్తిగా తెంచివేస్తాను. కాబట్టి నువ్వు ఇప్పుడు తెంచబడే సమయం ఇది. ఇంకా నువ్వు వాటిని కలుసుకొని ఉండే సమయం కాదు. వీటిని ఇంకా వీటి మీద మనసు కలిగి ఉండే టైం కాదు ఇది. నీ మనసు తెంచబడాలి, వీటి మీద నుండి పైకి పెట్టాలి నీ మనసు. నువ్వు రక్షించబడాలనుకుంటే, లేకపోయినట్లయితే ఈ ఉగ్రత నువ్వు అనిపించాల్సి వస్తుంది. సొరసొర రగులు కొని నక్షత్రాలు రాలిపడిపోయి చాలా భూమి మీదకి వచ్చేస్తుంది. చాలా భయంకరమైన పరిస్థితి, శ్రమకాలం అది. భయంకరమైన అంత శ్రమను సృష్టి ఆరంభం కూడా అలాంటివి రాలేదను. ఇప్పుడే మనం చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితి ఎప్పుడు మనం చూడలేదండి అంటున్నారు పెద్దోళ్ళందరూ. మేము ఎప్పుడు ఎలాగండి అంటున్నారు చాలా పెద్దలు. ఇప్పుడు ఎలా ఉందంటే రాబోయే రోజులు ఇంకెలా ఉంటుంది, ఉగ్రత ఇంకెలా ఉంటుంది. అసలు ఉగ్రత ఆరంభం అయితే తర్వాత చూడండి అమ్మా. తర్వాత ఆయన చెప్తున్నాడు, దాన్ని వారు దాన్ని అపిత్రపరచునట్లు అన్యుల చేతికి దోపుడు సొమ్ముగాను దుర్మార్గులైన జనులకు లూటిగాను నేను అప్పగించదును. వారిని చూడకుండా నా ముఖమును నేను త్రిప్పుకొందును గనుక శత్రువులు నా నిధి స్థానమును అపవిత్రపరచుదురు. దొంగలు జ్వరబడి దాన్ని అపవిత్రపరచుదురు. బైబిల్ ఏం చెప్తుందంటే కూలి వానికి ఇవ్వకుండా బిగబెట్టినటువంటి కూలి సైన్యములు కనుక యావే యొక్క చెవులకు చొచ్చుతున్నదని బైబిల్ రాయబడింది యాకోబు రాసిన పత్రికలో. అంటే ఈనాడు చాలామంది ఎవరికి చెల్లించాల్సిన వాళ్ళకి చెల్లించకుండా, ఎవరికి చేయాల్సిన వాళ్ళకి చేయకుండా వాళ్ళు అన్యాయంగానో అక్రమంగానో బిగబట్టి భూమి మీద ధనం కూర్చుకుని ఉన్నారు. అందుకని వదదిన మందు ఇదిగో దూరదేశంలోకి వెళ్ళి వ్యాపారం చేసి లాభం సంపాదించుకుందామని నేను చెప్పుకుని వాళ్ళారా ఇప్పుడు అమెరికా వెళ్ళారు, అక్కడికి వెళ్ళారు, ఇక్కడికి వెళ్ళారు, ఇండియా పరిగెత్తుకుంటూ వస్తున్నారు, సంపాదించుకోవడానికి వెళ్ళారు. కానీ ఇప్పుడు ఏమైపోతుందో చెప్పండి. సంపాదన పోతే పోయింది, ప్రాణాలు కాపుకుంటే చాలు మనం ఇండియా వెళ్ళిపోతాం, లేకపోతే ఎవరి దేశాలకు వాళ్ళు వెళ్ళిపోతున్నారు, ఎవరి రాష్ట్రాలకు వెళ్ళి వెళ్ళిపోతున్నారు. ఏమైపోయింది చెప్పండి, చెప్పండి. వాళ్ళు రక్షిస్తున్నాయన్నీ చివరికి వాళ్ళు రక్షించేది ఏమిటంటే డబ్బు వాళ్ళు కలిగి ఉన్నవి కాదు, ఆయన మాత్రమే రక్షించగలరు. ఆయన నమ్మేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని రేపు వీళ్ళు కూడబెట్టి, అందుకని ఇప్పుడు చూడు దొంగతనాలు ఎక్కువైపోయాయి. దొంగతనాలు ఎందుకంటే కరువు వచ్చేసింది, ఒకరినొకరు దోచుకుంటున్నారు. ఒకరినొకరు దోచుకోవడం అంటే మన జేబులో పట్టుకెళ్ళక్కర్లేదు. ఇప్పుడు ఆటో వాళ్ళని చూస్తుంటాం, అరక కూలి ఉదాహరణ చూస్తే 10 రూపాయలు 15 రూపాయలు అనుకుందాం, 20 రూపాయలు అయితే దోచుకుందాం. అలా ప్రతిదీ కూడా పెంచేస్తున్నారు, ప్రతిదీ కూడా అలాగే ఉంది. ఎందుకంటే వాళ్ళు కూడా వారి సమస్యలు వాళ్ళు చెప్తున్నారు, ఎక్కువ మందిని ఎక్కించుకోవడానికి లేదండి అంటున్నారు. అందువల్ల ఏమైపోతుంది చెప్పండి, ప్రతిదీ కూడా కరువు ఆవరించేసి ఒకరికి తెలియకుండా ఒకరు ఎక్కువ చెల్లించి కష్టాల్లో నడుస్తూ ఉన్నారు.
ఇవన్నీ కూడా ఇక బహు త్వరలో శ్రమకాలం రాబోతుంది అనే దానికి పగుళ్ళు. మనకు ముందు ఏదైనా కూలిపోబోయే ముందు లేకపోతే పగుళ్ళు కనుక ఇది త్వరగా కూలిపోయేటట్టుందిరా అన్న. అలాగే ఇది కూడా ప్రపంచం నాశనంలో పడబోతుందిరా, కాలిపోబోతుందిరా, లోకులు కాలిపోబోతున్నారా అని నీకు ఒక సూచన లాంటి వాయు నమ్మకం. హల్లెలూయా. తర్వాత చదవండమ్మా. దేశము రక్తముతో నిండి ఉన్నది, పట్టణము బలత్కారంతో నిండి ఉన్నది. సంఖ్యలు సిద్ధపరచుము, బలాఢ్యుల. చూడండి, దేశము రక్తముతో నిండి ఉన్నది, బలాఢ్యులతో నిండి ఉన్నది. అంతే బలాఢ్యులు అంటే అదే, ఎవడు బలం అంటే వాడు బలహీనుడు దోచుకోడు. చదువు. పట్టణం బలాత్కారంతో నిండి ఉన్నది, సంఖ్యలు సిద్ధపరచుము, బలాఢ్యుల అతిశయము ఆగిపోయినట్లును, వారి పరిశుద్ధ స్థలములు అపవిత్రులను అన్ని జనులను దుష్టులను నేను రప్పించదును. ఆ దుష్టులు వారి ఇండ్లను స్వతంత్రించుకుందరు. రేపు ఏం చేస్తారు చెప్పండి? చాలా భయంకరమైన కరువులు ఇవన్నీ వచ్చినప్పుడు పెద్ద పెద్ద పవిత్రులమి, పవిత్ర మందిరాలు, పవిత్ర ఇళ్ళు, పవిత్ర పాస్టర్లు, పవిత్రమైన రేపు అన్నిలు దుష్టులు వాటిలో చొచ్చుకొచ్చేసి వీళ్ళందరూ ఎడబడతారు. మత్స్యా సంఘాలు అందరూ వాటన్నిటిని కూడా ఏం చేస్తారు చెప్పండి? దోచుకుంటారు. వాళ్ళు తమ నివాసంగా చేసుకుంటారు వాటిని, బలము కలిగినటువంటి వారు. తర్వాత చదువు. సమూల ధ్వంసము వచ్చే ఉన్నది, జనులు సమాధానం కొరకు విచారిస్తున్నారు కానీ అది వారికి దొరకదు. జనులు ఏం చేస్తారు చెప్పండి? సమాధానం కొరకు వెతుకుతారు. నాయన నన్ను రక్షించు, నన్ను క్షమించు నాయన, నా దోషాలు క్షమించు నాయన, నా ఆలోచన అంటే దాని అర్థం ఏంటి? సమాధానం వెతకడం అంటే ఆ పాపాలు క్షమించబడితే ఆయనకి నీకు మంచి సమాధానం. ఆ రేపు శ్రమకాలంలో కూడా నన్ను విగ్రహాలను క్షమించిన ఆయన, అప్పుడు ఆయన హెచ్చరించినా కానీ నేను తీసేయలేదు, పట్టించుకోలేదు, నన్ను క్షమించిన ఆయన అని అంటారు. కానీ సమాధానాన్ని వెతుకుతారు కానీ ప్రార్థిస్తారు కానీ ఏం దొరకదంట సమాధానము. ఎందుకంటే టైం అయిపోయింది. సమాధానం దొరికే టైంలో నువ్వు సమాధానాన్ని వెతకలేదు. పశ్చాత్తాపడి రక్షణ పొందాల్సిన సమయంలో నువ్వు పశ్చాత్తాపడలేదు, విడిచిపెట్టాల్సిన సమయంలో నువ్వు విడిచిపెట్టలేదు. టైం అయిపోయిన తర్వాత నువ్వు ఏం చేసినా కానీ ఏం ఉపయోగం ఉండదు. ఎగ్జామ్ హాల్లో పరీక్షలు జరుగుతూ ఉంటాయి. 9 గంటలకి ఎగ్జామ్ ప్రారంభమైంది అనుకోండి, 9 గంటల లోపు వచ్చిన వాళ్ళు లోపలికి వచ్చేస్తారు. 9 గంటల తర్వాత వచ్చిన వాళ్ళు లోపలికి ఎలా చేయరు. అయ్యో నేను ఎగ్జామ్ లేట్గా రావాల్సిన ఉండాల్సింది, ముందు బయలుదేరితే బాగుండేది, ఇంకొక అడుగు ముందు లేగిస్తే బాగుండేది, దీని మా అమ్మ వల్ల లేట్ అయిపోయింది, మా నాన్న వల్ల లేట్ అయిపోయింది, లేకపోతే ఇంకొక అడుగు ముందు లేచినా బాగుండేది అని నువ్వు ఎంత పశ్చాత్తాపడే లోపలికి రానివాడు. సేమ్ రేపు అదే శ్రమకాలంలో అయిపోయింది, తలుపు వేయబడింది, ఆ టైం ప్రకారం లోపలికి వెళ్ళిపోయింది వధువు. ఈ భూమి మీద ఉండి అయ్యో నేను ఎందుకు ముందు రావాల్సిందే, నమ్ముకోవాల్సిందే, ప్రార్థన చేయాల్సిందే, అలాగేలాగా నువ్వు పశ్చాత్తాపడినా పైన దగ్గర. ఎందుకంటే ఆ టైం ఇంకా ఎందుకంటే అది ఎగ్జామ్ రాస్తున్న టైము లోపల జరిగిపో అలాగే పెండి విందులో మనం ఉండిపోతాం. ఇంకా పెండి విందులో ఆ పెండి భోజనం చేస్తుంటారు తప్ప పశ్చాత్తాపానికి అవకాశం లేదు అక్కడ. అందులో రేపు రాబోయే శ్రమకాలం అలా ఉంటుందా? నాశనం వెంబడి చూడండి, నాశనం వెంబడి నాశనం కలుగుతున్నది. అంటే ఒక నాశనం వచ్చింది అనుకుంటే దాని తర్వాత ఇంకోటి వచ్చేస్తుంది, దాని తర్వాత ఇంకోటి వచ్చేస్తుంది, ఒకటి తప్పించుకునేటప్పుడు ఇంకోటి వస్తుందా? సమాచారం వెంబడి సమాచారం వస్తున్నది, వారు ప్రవక్త యొద్ద దర్శనము కొరకు విచారణ చేయుదురు గాని యాజకులు ధర్మశాస్త్ర జ్ఞానులు కాకపోయిరి. చూడండి మళ్ళీ చదువమ్మా వచ్చినము. నాశనం వెంబడి నాశనం కలుగుచున్నది, సమాచారం వెంబడి సమాచారం వస్తుంది, వారు ప్రవక్త యొద్ద దర్శనము కొరకు విచారణ చేయుదురు గాని యాజకులు ధర్మశాస్త్ర జ్ఞానులు కాకపోయిరి. పెద్దలు
ఆలోచన చేయకి ఉన్నారు. రేపు శ్రమకాలంలో ఈ యొక్క నాశనం వెంబడి నాశనం వచ్చేస్తుంది. ఎందుకు ఇలా జరుగుతుంది? ఇగో అక్కడ ఇలా జరిగిందని మళ్ళీ చెడ్డ సమాచారం, అక్కడ హాని జరిగింది, ఇక్కడ ఇలా జరిగింది, అక్కడ ఒక సమాచారం అంటే ఒక సమాచారం, కీడుకరమైన సమాచారం, ఆ వార్తలు వినపడతా ఉంటాయి. ఈ అక్కడికి ధర్మశాస్త్ర యాజకులు లేకపోతే పాస్టర్ల దగ్గరికి వెళ్ళి అయ్యా ఇలా ఎందుకు జరుగుతుంది, అలా ఎందుకు జరుగుతుందంటే వాళ్ళలో సరశక్తిమంతుడు ఉండడు కాబట్టి, ఆల్రెడీ వధువు నిజమైన వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి, మృతులు కూడా లేకపోతే వెళ్ళిపోయారు కాబట్టి, ఇక మిగిలిపోయినది అబద్ధ బోధకులు, అబద్ధ పాస్టర్లే కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి జనం విచారించడం కానీ ఏ జవాబు రాదు. అలాంటి పరిస్థితి ఉంటుంది రేపు భూమి మీద. ఎవరి ద్వారా ఆయనక మాట్లాడటం అనేది, సమాధానం అనేది ఆ సౌలు పరిస్థితిలో ఉంటుంది అన్నమాట. తర్వాత చదువు. రాజు వ్యాకులు పడుచున్నాడు, అధికారులు భీతి నొందుచున్నారు, సామాన్య జనులు వణుకుచున్నారు. నేను యావే ఉన్నానని వారు తెలుసుకున్నట్లు వారి ప్రవర్తన ఫలమును నేను వారి మీదకి రప్పించబోచున్నాను. వారు చేసిన దోషమును బట్టి వారికి తీర్పు తీర్చున్నాను. వారి మాటలను బట్టి, వారి యొక్క అపవిత్రమైన బూతు మాటలను బట్టి, అపవిత్రమైన మాటలను బట్టి, లేకపోతే అపవిత్రమైన బోధనలను బట్టి, అపవిత్రమైన సిద్ధాంతాలను బట్టి, అపవిత్రమైన క్రియలను బట్టి వారి మీదకి ఆ యొక్క ఉగ్రత వచ్చి ఉన్నది. ఆ తీర్పు తీర్చబడుతుంది. అంత భయంకరమైన ఉగ్రత భూమి మీదకి రా. తప్పించుకోవడానికి ఇక మార్గం లేదు, తప్పించుకోవడానికి అవకాశం లేదు. సొదొమ గొమొర్రా కాలిపోతున్నప్పుడు ఏ ఒక్కరు కూడా తప్పించుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. అలాంటి భయంకరమైన పరిస్థితి. అందువల్లే అంతముల గురించి ఈ 3వ ఉరుము మాట్లాడుతూ ఉంది. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం 3వ ఉరుములో ఉన్నాం. 3వ ఉరుము ఏమైనా చెప్పండి? అన్నిటి యొక్క అంతము. మన లోక సువార్తకు అంతము, మనకు కూడా ముగింపే, యూదులకు ముగింపే, రోమా సామ్రాజ్యం ముగింపే, 1000 ఏళ్ల పాలనకు ఆరంభం. ఆయన తల్ల ఉంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. పిల్లారా, ఇప్పుడు మనం చివరి టైంలో ఉన్నాం, అన్ని అంతం యొక్క టైంలో ఉన్నాం. ఉగ్రత నుండి తప్పించుకునే టైం ఇదే. అంతం చేయడానికి ఆయన వచ్చాడు. అంతం వచ్చి ఉన్నది ఇప్పుడు. ఇంకేదో ఇంతకు ముందులాగా పౌలు కాలంలో ఉన్నాము, లేకపోతే వెస్లీ కాలంలో ఉన్నాము, లేకపోతే బెర్నార్డ్ గారి కాలంలో ఉన్నాము, అప్పట్లో లాగున్నాములే అని అనుకోకండి. అగ్ని చేత దహించి వేయబడుతుంది. యోధా గోత్రం సింహము అంతానికి సంబంధించిన సుమా. ఓ ఉరుము అంతమును గురించి బోధిస్తూ ఉంది. ఉరుము 2వ రాకడలు ముడిపడి ఉన్నాయి. 7 ఉరుములు 2వ రాకడలు. 3 ఉరుములు గురించి మేము చూసే ఉన్నాం. ఇంకా నేను ఇంకా లోకంలో అది అనుభవించాలి, ఇది అనుభవించాలి, అవి చేయాలి, ఇవి చేయాలి, ఇంకేమో అనుకుంటున్నాం మేము.